సమయంలో వాక్య ధ్యానానికి ముందుగా కీర్తనలు 145 అధ్యాయము 5వ వచనము మనమందరం కలిసి చదువుకుందాము. కీర్తనలు 145 3వ వచనం. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. ప్రార్థన చేసుకుందాము. మా ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడగు దేవా, నువ్వు మాట్లాడే దేవుడు నాయన. మరి మా తండ్రి మా పూర్వీకుల దినాల్లో ఆయరతులుగా మాట్లాడిన దేవుడు, ఈ దినంలో నీ ప్రియ కుమారుని ద్వారా దళ తండ్రి మీరు మాతో మాట్లాడే దేవుడుగా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడే దేవుడుగా ఉన్నారు. అందుకే మీకు ఎంత వందనాలు. మీరు మాట్లాడుతున్నప్పటికీ దళ తండ్రి అనేక పర్యాయాలు నీ స్వరాన్ని వినక, దళ ప్రభా నీ మాటను లక్ష్య పెట్టక, దళ తండ్రి ఎన్నో విధాలుగా ఆత్మీయంగా ఇంకను దళ ప్రభ ఎదగనటువంటి స్థితిలో ఉంటున్నటువంటి ప్రభా దుస్థితిని చూచి మీరు మమ్మల్ని సరిచేయడానికి దినదినము ప్రభ మా చెవులు తెరవజేసి మాకు వినబుద్ధి కలుగు చేసి దళ ప్రభారితిగా మా జీవితాలని వాక్య పెలుగులో సరిచేసుకోవడానికి మా మనోనేత్రాలు వెలిగిస్తూ రావాల్సిందిగా నీ పాదాలు పట్టుకొని బతిమాలుకుంటూ వస్తున్నాం. దళ తండ్రి మీరు కోరుకున్నటువంటి ఆత్మీయ అంతస్తునికి మేము ఎక్కలేని ఎత్తైన కొండ అనుభవంలోనికి, శిఖరాగ్ర అనుభవంలోనికి దేవా మా ప్రభా మీరు మమ్మల్ని దైల ప్రభా ఆయా దినదినము ఆర్తిగా నా తండ్రి నీకు సమీపంగా మీరు చేసుకొని ఆర్తిగా నాయన నీ మంచి మాటల చేత మీరు మాకు బోధిస్తూ అటువంటి అనుభవంలోనికి మీరు మమ్మల్ని తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ప్రతి జీవి కోరికను గుప్పిలిప్పి తీర్చే దేవుడు, ఈ సమయంలో నా మాటలు వ్యర్థం నాయన. దయచేసి నన్ను సంపూర్ణంగా మరుగుపరచము. మీ ఆత్మ స్వాధీనంలో నన్ను ఉంచి మీరే నీ మాటలు విడుదల చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. విన్నటువంటి మేము దగల తండ్రి నీ యొక్క స్వరానికి చెవి పెట్టుకున్నట్లుగా దయతో కరుణించు. నా గొర్రెలు నా స్వరం విన్నానని మాటలు ప్రకారం దగల తేవా నీ గొర్రెగా మేము ఉండగలకు సహాయం చేయి. అది అన్యుని స్వరం విన్నదని సెలవిచ్చారు కాబట్టి అటు రీతిలో మా ప్రభా ఇదే త్రోవైందుల నడుమంటూ నీ వెళ్ళని స్వరాన్ని మాకు వినిపింపచేయి నాయన. కరుణించయ్యా, నీ పాదాల దగ్గరకు వచ్చాం నాయన. వ్యర్థంగా వెళ్ళిపోకుండా సహాయం చేయము, నిద్రమత్తుతో ఉండకుండా సహాయం చేయము, అనాలోచితంగా కూర్చోకుండా సహాయం చేయము. దయల తండ్రి కరుణించమని మమ్మల్ని మా ప్రాణాత్మ దేహాలు నీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి లేఖన భాగము ఇది మనం ఎప్పుడు విన్నటువంటి మాటే. యెహోవా మహత్యం గలవాడు, యెహోవా ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు. ఇక్కడ ఈ కీర్తనలో కీర్తనకారుడు చక్కగా ప్రభుని గురించి సంబోధిస్తూ ఏమంటున్నాడంటే, రాజు అయిన నా దేవా. ఈ మాట నాకు చాలా ఇష్టం. రాజు అయిన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామము నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను అని అంటున్నాడంటే, మరి దావీదు యొక్క జీవితంలో ఆ యొక్క దేవుని యొక్క మహత్యమును ఆయన ఎరిగినవాడుగా, అలాంటి వారు మాత్రమే ఈ మాటలు చెప్పగలరు. ఏమని? రాజువైన నా దేవా. రాజు అంటే పరిపాలించువాడు కాబట్టి ఆయన పరిపాలన కింద ఉన్నటువంటి వారు మాత్రమే ఈ మాట నీవు మహత్యము కలిగిన వాడు అని చెప్పగలరు. వాళ్ళు మాత్రమే ఆయన్ను గణపరచవలసినంతగా, హెచ్చించవలసినంతగా, పూజింపబడినటువంటి ఆయనను అలాగా గణపరచగలరు. మరి అంతేకాకుండా వారు మాత్రమే ఆయన నామం ఎంత బలమైనది అని ఎరిగినటువంటి వారు మాత్రమే నిత్యము ఆయన్ను సన్నుతించగలరు. తర్వాత అనుదినము చేస్తారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు?
ఒకరోజు చేసి ఒక పూట చేసి ఇంకొక పూట మానుకోవడము అలా ఉండదు. దేవుని యొక్క మహత్యమును ఎరిగిన బిడ్డలు ఎలా ఉంటారు? అనుదినము అనుదినము నేను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. కాబట్టి ఇటువంటి అనుభవం మనకుందా? ఇక్కడ ఒక స్త్రీని గురించి ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. ఆమె పేరేం పేరంటే యొకెబెదు. యొకెబెదు అనే పేరుకు అర్థం ఏమంటే దేవుడు మహత్యము కలిగిన వాడు, యెహోవా మహత్యము గలవాడు అని ఆ పేరుకు అర్థం అన్నమాట. కాబట్టి ఇది మనము ఆమె పేరును గురించి నిర్గమకాండము 6వ అధ్యాయము 20వ వచనములో మనము చూస్తాం. నిర్గమకాండము 6వ అధ్యాయము 20వ వచనం. అమ్రాము తన మేనత్త అయిన యొకెబెదును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 130 ఏండ్లు బ్రతికెను. కాబట్టి ఇక్కడ ఆమె పేరు ప్రస్తావించబడింది. ఈమె ఎవరు అంటే మోషే యొక్క తల్లి. మోషేని బట్టే మోషే నిజంగా ఆయన ఇశ్రాయేళ్ల విమోచకుడుగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి గొప్ప సాధనంగా, ప్రవక్తగా మనము ఆయన్ను గురించి ఎక్కువగా ఆయన గురించే మనం తెలుసుకుంటాం. ఆయన్ని బట్టే తన తల్లి కూడా తల్లిని గురించి తర్వాత ఆమె ప్రస్తావన వస్తుంది. కాబట్టి నిజంగా అటువంటి కుమారునికి జన్మనిచ్చినటువంటి ఆ తల్లి చాలా ధన్యురాలు. ఎందుకు ధన్యురాలు అయిందంటే ఆమె దేవుని యొక్క మహత్యమును ఎరిగింది. దేవుని యొక్క మహత్యమును ఎరిగినటువంటి స్త్రీగా ఉంది. కాబట్టి దేవుని మహత్యమును ఎరిగినటువంటి వారి గర్భంలో నుండి అలాంటి బిడ్డలు జన్మిస్తారు. దేవుని యొక్క మహత్యమును ఎరిగినవారు, దేవుని యొక్క మహిమను ఎరిగినవారు, దేవుని యొక్క వెలుగును పొందినవారు, ఇవన్నీ కూడా మహత్యానికి పర్యాయ పదాలు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క మహత్యమును ఎరిగిన ప్రజలం అంటున్నాము, దేవుని మహిమను ఎరిగామంటున్నాము, దేవుని యొక్క వెలుగును పొందామంటున్నాము. నిజంగా ఆ ప్రభుని గురించి ఎంతగా మనము ఎరిగి ఉన్నాము? నిజంగా అలాగా దేవుని యొక్క మహత్యమును ఎరిగినటువంటి ప్రజలై ఉన్నట్లయితే నిజంగా మన జీవితాలే చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా చాలా ప్రత్యేకంగా ఉంటారు అట్లాంటి బిడ్డలు. కాబట్టి ఆ యొక్క ప్రభు యొక్క మహత్యమును ఎరగనటువంటి కారణంగానే మనలో అలాంటి ప్రత్యేకత కానీ, అలాంటి దేవుని యొక్క మహిమను కానీ, దేవుని యొక్క మహత్యం కానీ, దేవుని యొక్క ప్రభావం కానీ దేవుడు మన ద్వారా ఇతరులకు బయలుపరచుకోలేకపోతున్నాడు. కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించి మన కొరకే తను తాను క్రయధనంగా అర్పించుకున్నాడు. మరి అంతేకాకుండా మన యొక్క మనోనేత్రాలు వెలిగించాడు. తన మహిమను గురించి పొందే భాగ్యాన్ని మనకిచ్చాడు. ఒకప్పుడైతే మనం అందరం కూడా పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోయాము. అదంతా కూడా ఆదామవ్వల ద్వారా పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క మహిమను తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము పొందగలిగాం. నిజంగా మనం చాలా ధన్యులం. కాబట్టి మరి ఇంతగా ధన్యతలోనికి తీసుకొచ్చినటువంటి ఆ ప్రభు యొక్క మహత్యమును మనము ఎంత మాత్రం ఎరిగాం? మన జీవితాల్లో ఎంత మాత్రం ఎరిగాం? నిజంగా చాలా నిజంగా మన యొక్క వ్యక్తిగతమైన జీవితాలు, నా మట్టుకు నేను, మన మట్టుకు మనము దేవుని యొక్క వాక్యపు వెలుగులో పరీక్షించుకున్నప్పుడు నిజంగా ఎంతటి దరిద్రులుగా ఉంటున్నామో, మనం ఆత్మీయ దరిద్రతలో, ఆత్మీయ అంధత్వంలో, ఆత్మీయమైనటువంటి చీకట్లో ఈ భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకొని దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క మహత్యమును, దేవుని యొక్క ప్రభావమును ఎరగక క్రైస్తవులు విశ్వాసులని చెప్పుకుంటూ నిజంగా మనల్ని మనం ఎంతటి దుస్థితిలో, నిజంగా మన యొక్క జీవితాలు ఎలా ఉంటున్నాయంటే ఆ ప్రభును ఎంతగా మనము దూషణ పాలు చేస్తున్నామో, ఎంతగా ఆయన్ని అవమానపరుస్తున్నామో మన జీవితాల ద్వారా. అయితే ఇక్కడ ఈ యొక్క మోషే తల్లి అయినటువంటి యొకెబెదు జీవితాన్ని మనం చూసినట్లయితే ఆమె అన్ని విషయాల్లో కూడా వాక్య క్రమంలో, వాక్యానుసారంగా, దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకున్న స్త్రీగా మనము
ఇక్కడ చూస్తాం. నిర్గమకాండం 2వ అధ్యాయంలో చూస్తే అక్కడ లేవి వంశస్థుడొకడు లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. లేవి అంటే హత్తుకొనుట అని అర్థం. లేవి అంటే హత్తుకొనుట. ఈ లేవి ఎవరికి పుట్టారమ్మా? ఈయన కూడా మరి లేయాకు ఆ యాకోబుకు పుట్టిన సంతానం. ఈ లేయా కూడా ఎలాంటి స్త్రీ? ఆమె తన యొక్క భర్త చేత ద్వేషింపబడినటువంటి స్త్రీ. అలాంటి ద్వేషము, అలాంటి మరి అక్క చెల్లెలైనటువంటి రాహేల్ చేత అసూయ కదా, అసూయతో, ద్వేషాలతో, కన్నీటితో, దుఃఖంతో, అవమానాలతో, నిందలతో, మరి అంతేకాకుండా అంగవైకల్యంతో ఆమె యొక్క కళ్ళు జబ్బు కళ్ళదని, ఇలాంటివన్నీ కూడా కలిగినటువంటి ఆ స్త్రీ యొక్క గర్భంలో నుండి ఆమె ద్వేషింపబడుట దేవుడు చూచి ఆమెకి లేవిని ఇచ్చాడు. లేవి అంటే హత్తుకొనుట. ఇప్పుడైనా నా భర్త నన్ను హత్తుకుంటాడేమో, నన్ను ప్రేమిస్తాడేమో అన్నటువంటి దాంతో ఆమెకు ఆ బిడ్డకు లేవి అని పేరు పెట్టింది. మనం కూడా ఎన్ని పేర్లు పెట్టుకుంటున్నాం, ఎట్టాంటి పేర్లు ఉన్నాయి మనకు. క్రైస్తవులు అనే పేరు ఆ ప్రభు నామాన్ని పెట్టుకొని మనల్ని చూస్తే అసలు మనమున్న స్థలంలో, మనమున్నటువంటి ఇంట్లో, మనమున్నటువంటి వీధుల్లో, మనమున్నటువంటి ఇరుగు పొరుగు వారి మధ్య మనము క్రైస్తవులని మనల్ని చూస్తున్నారా? మన వలన దేవునికి ఎంత అవమానమో. వీళ్ళ క్రైస్తవుల మన ఇంట్లో వాళ్ళే ఎవరో ఇరుగు పొరుగు వాళ్ళని చెప్పనవసరం లేదు, ఎవరో వీధుల్లో వాళ్ళు చెప్పనవసరం లేదు. మన యొక్క వ్యక్తిగతంగా మన కుటుంబంలోనే మనకు సాక్ష్యం ఉందా? ఆ ప్రభుని అలాగా మనము క్రైస్తవుడు, క్రీస్తును కలిగినవాడు, క్రీస్తు మనలోనే ఉంటే ఎలా? ఆయన మనల్ని హత్తుకున్నాడమ్మా, మనల్ని హత్తుకున్నాడు. అందుకే మన హృదయంలో నివసిస్తున్నాడు ఆయన. మనం ఆయన్ని హత్తుకున్నామా? ఆయన అలాగా మనం అంటిపెట్టుకొని ఉన్నామా? ఆయన చంటి బిడ్డ తల్లిని హత్తుకొని ఉంటే, అంటుకొని ఉంటే, ఆ తల్లి కూడా ఆ బిడ్డను అలాగా కౌగిలించుకొని ఎత్తుకుంటా, ఆమె కూర్చున్నప్పుడు ఆ బిడ్డను చంకలో పెట్టుకొని కూర్చుంటుంది, లేచినప్పుడు ఆ బిడ్డను చంకలో పెట్టుకొని లేస్తుంది. ఏమి ఆ చంటి బిడ్డను అలాగా ఒకవేళ అప్పగించిన తను ఒకవేళ భోజనం చేయడానికో లేకుంటే తన పనులు చేసుకోవడానికో ఎవరో ఒక దాదికో ఎవరో ఒకరికి అప్పగించో, తర్వాత మళ్ళా ఆ చంటి బిడ్డను అలాగ హత్తుకొని ఉంటుంది ఎప్పుడు. మరి మన ప్రభు ఆయన అంతగా ఆ మహిమను, ఆ మహత్యమును, ఆ ప్రభావమును అంతా విడిచిపెట్టుకొని, తండ్రితో కూడా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టుకొని మన కొరకై ఈ లోకానికి వచ్చి అంతగా ఆయన మన కొరకై పడరాని పాటలు పడి అట్టటి శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని పొంది గుడ్డోళ్ళము, దరిద్రులము, నీచులము, దౌర్భాగ్యులము, పెంటకుప్ప మీద పడి ఉన్నటువంటి మన స్థితిని చూచి మనల్ని తన వాక్యం ద్వారా, తన వెలుగు ద్వారా, తన మహిమ ద్వారా, తన మహత్యం ద్వారా, తన ప్రభావం ద్వారా మనల్ని వెతికి రక్షించినటువంటి ఆ దేవుడు, అంతటి ఆ మహిమను చూచే భాగ్యాన్ని ఇచ్చినటువంటి పొందినటువంటి మనం ఎలాగా ఆయన్ను హత్తుకొని ఉన్నాం, ఎలాగ ఆయన్ని మనం ప్రేమిస్తున్నాం. కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరు జంట, లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెనే వివాహం చేసుకున్నాడు. లేవి వంశస్థుడు లేవి కుమార్తెను వివాహము చేసుకున్నాడు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే నిజంగా వారు ఎంతో
ఆదర్శప్రాయమైనటువంటి జంటగా ఉన్నారు అమ్రాము యొకబేదు. కాబట్టి అలాగా నిజంగా ప్రభు పిల్లలుగా మనకి ఇట్లాంటి ఆ ప్రత్యక్షత ఉన్నట్లయితే ఏం చేస్తాం? రక్షణ పొందినటువంటి వారినే వెతుక్కుంటాం. రక్షణ పొందినారా లేదా? ఒకవేళ మనకు తెలియకో మన తల్లిదండ్రులకు తెలియకో అలాగా జరిగిపోయింది. కానీ ఇప్పుడు రక్షింపబడ్డామంటున్నాం కదా, విశ్వాసులం అని చెప్పుకుంటున్నాం కదా, క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం కదా, మరి మనం ఎలా ఉంటున్నాము? పిల్లల కోసమని మనం ఎవరిని చూస్తున్నాము? విద్యార్హతలు చూస్తున్నామా? చక్కదనాన్ని చూస్తున్నామా? లేకుంటే పై రూపాయలు చూసి ఈ వీళ్ళు బాగున్నారని అలాగ మనం సెలెక్ట్ చేసుకుంటున్నామా? లేకుంటే మన కులం అనుకుంటా కులాలు చూసుకుంటూ చేసుకుంటున్నామా? ఇది క్రైస్తవ్యం కాదమ్మా. లేవి గోత్రికులు, లేవీలైనటువంటి వారికి అటువంటివి లేదు. హత్తుకునేవారు. లేవి అంటే ప్రభువును హత్తుకున్నటువంటి బిడ్డలు మాత్రమే అలాంటి దైవికమైనటువంటి విధానములో జీవించేటటువంటి ప్రజలతో వియ్యముందేవారుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం పేరు అని పేరు పెట్టుకున్నాం, కానీ నిజంగా మనం ఎంతో సిగ్గుపడాలా? మనమేం సిగ్గుపడతాము? నేను క్రైస్తునయ్యానయ్యో ఎందుకయ్యానో అని దాన్ని బట్టి సిగ్గుపడతామేమో. నాకేమీ జరగట్లేదు, యెహోవా నా కాపరి, నాకేమీ కలగట్లేదు. నిజంగానే ఎలాంటి దరిద్రతలో ఉంటున్నామో చూడండి. కాబట్టి మనము మన జీవితాలను చెక్ చేసుకోవాలి, సరి చేసుకోవాలి. ప్రభు యొక్క వాక్య వెలుగులో మనం ఏం చేస్తాం? నయోమిలాగా అయ్యో దేవుడు నాకేం చేశాడు, దేవుడు సర్వశక్తిమంతుడు నాకెంతో కీడు చేశాడు అనేసి ఆ యొక్క మహత్యం కలిగిన దేవుణ్ణి, ఆ ప్రభావం కలిగిన దేవుణ్ణి, అటువంటి సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, ఆయనకంటూ అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. ఆయన ఏదైనా శాసించగలడు, ఏదైనా చేయగలడు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనము ఏం చేస్తుంటామమ్మా? ఆ దేవుడు ఏమి చేయట్లేదు మాకు అని అలాగా ఆ దేవుణ్ణి మనము గణపరిచేది పోయి, మహిమపరిచేది పోయి ఆయన ఏం చేస్తుంటాము? ఆయన దూషించేవారుగా, ఆయనకు విరోధంగా మాట్లాడేవారుగా, మనము వేరే వాళ్ళు ఎవరో దూషిస్తున్నారు అనుకుంటున్నాం, కానీ మనం అట్లా చెప్తున్నామంటే ఆయన నామాన్ని మనం దూషిస్తున్నామని అర్థం. ఆయన యొక్క నామం ఏంటో ఎరగక, ఆయన శక్తి ఏంటో ఎరగక మనము అలాగా నయోమిలాగా మనం కూడా ఆయన మాకేమీ చేయలేదు, సర్వశక్తుడు మాకు అన్ని కీడే చేశాడని చెప్పినట్టుగా. నిజంగా ఇలా ఇందుకోసమేనా మనము యేసుప్రభుని ఎరిగింది, క్రైస్తవులుగా అయ్యింది? ఆ దేవుడు ఇలాగ చేస్తాడు, అలా చేస్తాడు అనే దానిక మనం దేవుని నమ్ముకునింది కాదు. ఆ నిత్య నాశనం నుండి, నరకము నుండి మనల్ని విడిపించి ఆయన రాజ్య వారసులుగా మనల్ని చేసుకోవడానికి ప్రభు అంతగా అద్భుతంగా మన యొక్క నేత్రాలు ఆయన వెలిగించాడంటే ఇది ఎంత గొప్ప ధన్యత, ఇది ఎంత గొప్ప ధన్యత. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మన దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే ఈ యొక్క మహత్యము అనే మాటకు మరి 140 చదువుకున్నాం. 147 అధ్యాయము 5వ వచనం, 147 5వ వచనంలో మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. కాబట్టి ఎవరమ్మా మన ప్రభు? ఆయన మహత్యం కలిగిన వాడంటే ఏమని అర్థం? ఆయన గొప్పవాడు, ఆయన యొక్క గొప్పతనం, గ్రేట్నెస్, ఆయనలో ఉన్న గ్రేట్ పవర్, ఆయనలో ఉన్న గొప్పవాడు, తర్వాత ఆయనలో అధిక శక్తి గలవాడు, తర్వాత ఆయన జ్ఞానానికి మితే లేదు. మనం ఏమనుకుంటాం? మాకేమి చేయట్లేదు, మాకేమి సహాయం చేయట్లేదు ఆయన. మరి అట్లాంటప్పుడు ఏమనుకుంటాము? ఆయన జ్ఞానం లేనివాడుగా, శక్తి లేనివాడుగా, ఆయన యొక్క గొప్పతనం ఎరగకపోవడం వల్లనే కదా ఆ మాటలని మనము అంటున్నాం ఆయన గురించి. కాబట్టి ఆయన గొప్పతనం ఏంటో మనకు తెలుసా? ఇక్కడ చూస్తే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనంలో కూడా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 40:28వ వచనం, ఇక్కడ నీకు తెలియలేదా, నువ్వు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మశిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. మనం శోధించగలమా ఆయన జ్ఞానాన్ని?
ఏం తెలియకపోవడం వల్లనే కదా మనం ఏమనుకుంటున్నాం, మనకు తెలియలేదు అనుకోవట్లే కదా. నీకు తెలియలేదా, నీవు వినలేదా, మనకు తెలియదు కానీ మనం ఎందుకు తెలియలేదు? అలాగా ఆయన గురించి తెలుసుకోవాలన్న తెలివి కూడా మనకు అవసరం కదా. మరి నేను నమ్ముకున్నాను, ఆ దేవుడు ఎటువంటి వాడు, ఎంత గొప్పవాడు అని ఎరగాలి కదా. ఏదైనా ఒక వస్తువు తీసుకున్న తర్వాత ఊరికే పెట్టుకుంటామా దాన్ని? అది ఎలా పనిచేస్తుంది, అది ఎలాగా పనిచేస్తుంది, అది ఎట్లాగా మనకు ఉపయోగకరంగా ఉంటుంది, ఏ విషయాల్లో దాన్ని మనం ఉపయోగపరచుకోవచ్చు అనేసి మనము జ్ఞానంగా తెలివిగా దాన్ని ఉపయోగించుకుంటాం కదా వస్తువుని. అలా తెచ్చేసి అలా పెట్టేస్తామా? మరి మన విషయం కూడా అంతే కదా. రక్షణ పొందాం అనుకుంటా ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభును హృదయంలో చేర్చుకున్నాం. మళ్ళీ ఆయన ఏమేమి చేస్తాడు, ఆయన ఎంతటి జ్ఞానవంతుడు, ఎంతటి గొప్పవాడు, ఎట్లాంటి శక్తి గలవాడు, ఏమేమి చేయగల శక్తి గలవాడు ఆయన అనేది మనము ఎరుగుతున్నామా? అంతా మన సుబుద్ధిని ఆధారం చేసుకునేది, మన ఇష్టానుసారంగా నడుచుకునేది. మళ్ళీ ఏమో నేను దేవుణ్ణి నమ్ముకున్నా క్రైస్తవురాలను, అయ్యో మాకు అందుకే ఇలాగొచ్చేసింది. మేము ఒకవేళ హిందువులుగా ఉండింటే మా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయేవి, మేము ఇంకా అట్ట ఉండిపోయే వాళ్ళము. ఇప్పుడు దేవుని నమ్ముకున్నందుకు మాకేమో అలాంటి వాళ్ళు దొరకట్లేదు, మాకు ఇలాంటి వాళ్ళు ఇలాగ పరిస్థితులు ఉన్నాయి. ఇంతే కదా మనం బ్లేమ్ చేసేది దేవుణ్ణి. అలాగే ఎంతమంది లేరమ్మా. కాబట్టి మరి పాపం చాలామంది ఏం చేస్తారు, అందుకోసం అనేసి సీక్రెట్గా బిలీవర్స్గా ఉండిపోతారు. ఎందుకు? ఒకవేళ బయటకు వచ్చామనుకో, విశ్వాసులమని చెప్పామనుకో, మళ్ళీ మన పిల్లల పెళ్ళిళ్ళు జరగవు, ఇక అంతే వాళ్ళ జీవితాలు అనుకుంటా అలా కూడా రహస్య క్రైస్తవులుగా కూడా ఉండిపోయేవారు ఉన్నారు. కాబట్టి ఈ విధంగా మరి వాళ్ళైతే అలా ఉన్నారు. మరి నువ్వు నేను ఎలా ఉంటున్నాము? మనము మన ప్రభు యొక్క మహిమను మనం ఎరిగిన వారుగా ఉంటున్నామా? నీకు తెలియదా అంటున్నాడు దేవుడు. మరి తెలుసా? ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనకు తెలుసా ఆ దేవుని యొక్క గొప్పతనం? తెలుసా మనకు? ఆయన మహత్యం తెలుసా మనకు? కాబట్టి ఒట్టొట్టి మాటలతో మనము నాకు తెలుసు అనవద్దు. ఈరోజు ఏం చేయాలా? ఏడవాలా దేవుని దగ్గర కూర్చొని ఏడవాలా వద్దమ్మా? ప్రభు యొక్క మహిమ, ప్రభు యొక్క మహత్యము, గొప్పతనము ఎరగక ఎంతకాలమని, ఎన్ని సంవత్సరాలని ఇలాగే ఉంటాం మనము? ఎంతకాలమమ్మా? ఎంతకాలము? వయసు కూడా మీరిపోతుంది. ప్రభు యొక్క రాకడకు గుర్తులన్నీ జరుగుతున్నాయి. సరే, ఇంకా ఎదుగుదల లేకుండా, ఇంకా ప్రభు యొక్క మహత్యాన్ని ఎరగకుండా, ఆయన ప్రభావం ఎరగకుండా, మహిమను ఎరగకుండా, ఆయన శక్తి ఏంటి, ఆయన జ్ఞానము, ఆ శోధింప శక్యము కానిది, మరి అవన్నీ కూడా ఎరగకుండా అసలు ఏంటి అసలు? ఎలాగా? కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నారు, ఆయన సొమ్మసిల్లిపోయినటువంటి వారికి బలం ఇచ్చే దేవుడు. మరి ఆత్మీయంగా సొమ్మసిల్లిపోయావా, శారీరకంగా సొమ్మసిల్లిపోయావా? అయినా కూడా దేవుడు ఆత్మీయంగా బలపరుస్తాడు, మరి భౌతికంగా బలపరుస్తాడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయన. నేను శక్తిహీనురాలను అనుకుంటున్నావా? దేవుడు ఏమంటున్నాడు? నీకు బలమును ఇస్తానంటున్నాడు. శక్తిహీనులకు ఏం చేస్తాడంట? బలాభివృద్ధి కలుగు చేస్తాడంట. తర్వాత మనం చూసినట్లయితే మరి బాలురేమో సొమ్మసిల్లుదురు అలయుదురు. ఇంకా బాల్యంలోనే ఉంటున్నామా? ఆత్మీయమైనటువంటి ఇంకా అటువంటి పసిబిడ్డలాగే మనము ఉంటున్నామా? వాళ్ళకేం తెలియదు. బాలురికి వాళ్ళకి మనం నడక నేర్పియాలా, మాటలు నేర్పియాలా, చదువు నేర్పియాలా, సరేనా? ఎలాగ తినడము నేర్పించాలా, ఏవి తినాలో ఏవి తినకూడదో నేర్పించాలా, ఎలాగ ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో అవన్నీ బాలురుగా ఉన్నప్పుడు వాళ్ళకి నేర్పియాలా. మరి ఇంకా దేవుని గురించిన మహత్యము ఎరగకుండా ఉన్నాము అనేసి అంటే మనం కూడా ఆ బాలురులాగే ఇంకా అలాంటి పసితనంలోనే ఉంటున్నట్టు కదా. ఆత్మీయమైనటువంటి ఎదుగుదల ఎక్కడుంది మనకు?
కాబట్టి బాలురు సొమ్మసిల్లుదురు, తర్వాత యవనస్తులు తప్పక తోట్రిల్లుదురు. కాబట్టి యవనస్తులైతే ఏమవుతుంది, ఏముంటుంది వాళ్ళకు? యవన ఇచ్చలు ఉంటాయి, యవన కోరికలు ఉంటాయి. టీనేజ్లో అంటే యవన వయసులో కదా, మనమందరం ఆ వయసు దాటి వచ్చినటువంటి ప్రజలమే. కాబట్టి అప్పుడు ఎంతగా శత్రువు ఎన్నెన్ని విధాలుగా లోకాన్ని, శరీరాన్ని, పాపాన్ని, ఆకర్షణలను వాటిని చూపించి ఎంతగా వాడు వశపరుచుకుంటూ వచ్చాడో మనకు తెలుసు. కాబట్టి అట్లాంటి ఇంకా లోక ఆకర్షణలకు, ఇట్లాంటి పై సౌందర్యాలకు, నా శరీర సౌందర్యాలకు, శరీర సుఖాలకు ఇంకా యవనస్తులాగే ప్రవర్తిస్తున్నామా మనము? అవన్నిటి నుండి కూడా దేవుడు మనల్ని, వాటన్నిటినీ, ఆ శోధనలన్నింటినీ ఆయన జయించి బాలుడుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులకు విధేయత చూపిస్తూ వచ్చాడు. తన యవన కాల రక్తాన్ని మన కొరకై ధారపోసాడు ఆ ప్రభువు. మరి అలాంటి ఆ గొప్ప దేవుడు, అన్నిటినీ జయించినటువంటి దేవుడు మనలో ఉన్నాడు. మనకు జయ జీవితాన్ని ఆయన వీటన్నిటి మీద, ఈ శోధనలన్నిటి మీద మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు మనలో ఉన్నాడు. మనకి ఎట్లాంటివి కావాలి తెలుసా? కథలు కావాలా? సరేనా? యెహోషువ కథలు, శారా కథలు అంతే చాలు. ఇలాగ లోతుల్లోకి మనము దేవుని వాక్యాన్ని తీసుకెళ్తా ఉంటే ఇష్టపుట్టదు కొంతమందికి. ఆ కథల్లాగా, బుర్ర కథల్లాగా చెప్తా ఉంటే శ్రద్ధగా, అది నాకు స్టోరీ తెలుసండి, రెబ్కా కథ తెలుసు, రూతు కథ తెలుసు, ఇలా కథలు చెప్పేసి వదిలిపెట్టేయాల. ఇలాంటి కథలు చెప్పి వదిలిపెడితే అప్పుడు ఆ కథలు భలే బాగా చెప్పారనేసి అనుకుంటాం. సరేనా? ఇలాగ చెక్ చేసుకోవాలా మన యొక్క ఆత్మీయమైనటువంటి ఆ స్థితి ఎలాగుందో అనేది మనము చెక్ చేసుకోకుండా పైనే ఎంతకాలం పోతావు, ఎంతకాలం అట్లాంటి బోధలు వింటానే ఉంటామమ్మా. ఇంకా మనం చదువుకుంటే మనకు అర్థం కాదా? శారా కథ, రిబ్కా కథ, యెహోషువ కథలు, సరేనా? ఇవి చెప్పుకోవాలా, ఇది చెప్పుకోవాలా, వెళ్ళిపోవాలా. కాబట్టి ఇలాగా మరి ఇక్కడ చూస్తే 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోదురు. కాబట్టి ఇప్పుడు యెహోవా జీవితం మనము ధ్యానించినట్లయితే ఆమె ఎట్లాంటి, ఏ దేశంలో ఉంది? ఆమె లేవి గోత్రానికి చెందింది. తర్వాత వాళ్ళు హెబ్రీలు, వాళ్ళు చాలా ప్రభు కొరకు ప్రత్యేకించబడినటువంటి జనాంగము, వాళ్ళు దేవుడు ఏర్పరచుకున్న జనాంగము. అలాంటి వారు ఏమయ్యారమ్మా? ఐగుప్తు దేశానికి వారు పరదేశులుగా, పరవాసులుగా అక్కడ వెళ్ళి యాకోబుని దేవుడు మరి యోసేపును ముందుగా తీసుకెళ్ళాడు. యోసేపును ఐగుప్తుకి తీసుకెళ్ళి వాళ్ళ ప్రాణాలు కాపాడడం కొరకై అతన్ని అక్కడ ఉంచి, ఆయన కూడా ఎన్ని విధాలుగా శోధించబడ్డాడు, ఎన్ని పరిశోధనలు కూడా వెళ్తూ వచ్చాడు. అలాంటి గొప్ప స్థితిలోనికి రావడానికి, అనేకులను పోషించడానికి, అనేకులను ఆదరించడానికి, అనేకులను ఇంకా సజీవులుగా ఉంచడానికి, ఆ యొక్క దేవుని యొక్క ప్రజలను ఈ లోకంలో ఇంకా విస్తరింప చేయడానికి ఆ ఒక్క సాధనం యోసేపును దేవుడు ఏం చేశాడంట? ఐగుప్తులోనికి తీసుకెళ్ళాడు. అన్ని విషయాల్లో అతను ఆ విధేయత చూపిస్తూ వచ్చాడు. ఎంత దీనుడుగా ఉంటూ వచ్చాడు. ఏ మాత్రం కూడా అతడు ఎదురు ప్రశ్న వేసినవాడు కాదు. అసలు ఎక్కడ కూడా యోసేపు ఇలా అన్నాడు, ఇలా మాట్లాడినాడని ఎక్కడ కూడా మనం ఆయన గురించి, ఎక్కడ కూడా అతని గురించి అట్లాంటి సాక్ష్యము లేదు. ఆ యేసుక్రీస్తు ప్రభువునకు ఉన్నటువంటి ఆ గుణలక్షణాలే ఆ యొక్క యోసేపు కూడా కలిగి ఉంటూ వచ్చాడు. వచ్చి కూర్చొని నిద్రపోతే ఏం లాభమ్మా? ఎందుకు ఇంట్లోనే ఉండిపోతే సరిపోదా? నేను చెప్పే మాకు ఇక్కడ మిమ్మల్ని నిద్రపోయే వాళ్ళని చూసుకుంటే ఎలా చెప్పగలం మేము? ఎంతగా శత్రువు చేతిలో ఒక సాధనంగా అయిపోయి నిద్రమత్తుతో తూగుతా, నిర్లక్ష్యంగా కూర్చుంటా, ఏమాత్రం ఇక్కడ చెప్తున్న వాక్యం కూడా చెవులోకి ఎక్కనే ఎక్కదు, దూరదు. ఎందుకమ్మా? ఎందుకు వచ్చేది? మనము ఇంట్లోనే కూర్చుంటే సరిపోతుంది. ఎంత నిర్లక్ష్యమో చూడు. దేవుని ఇంటికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి, రెడీ వచ్చి నిద్రపోతా కూర్చోవడం.
అరే ఇక్కడ ఎదురుగా కూర్చున్నాము, చూస్తుంటారు కదా, కనిపిస్తూ ఉంటామన్న భయం కూడా లేదు. అంటే మనకేం దేవుని భయమే లేనప్పుడు మన మనుషుల భయం ఎట్టా వస్తుంది మనకు? దేవుని సన్నిధి ఉంది అన్నటువంటి భయం అనేది ఉంటే ఎలా నిద్రపోతాం దేవుని సన్నిధిలో? కాబట్టి ఈమె దేవుని యొక్క మహత్యమును ఎరిగినటువంటి స్త్రీ ఈ యొకోబేదు. కాబట్టి మనం చూస్తాము కీర్తనలు 145 చదివాము. 96 అధ్యాయము 4వ వచనం. 96:4 యెహోవా మహత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటేనూ ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నది. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. ఆ యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. కాబట్టి ఇంత చక్కగా దేవుని యొక్క వాక్యము రాయబడి ఉంటే మనము దేవుని యొక్క ఆలయానికి వచ్చేటప్పుడు, దేవుని ఆవరణంలోనికి వచ్చేటప్పుడు ఎలాంటి విధానంలో వస్తున్నాం? మనము ఎలాంటి విధానంలో వస్తున్నాం? మనుషులు మరి ఎవరు సేవకుడు, ఎవరు స్పీకరు, ఇవి కనుక్కొని అప్పుడు వస్తాం. ఈడ దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉంది, దేవుని యొక్క మందిరంలో ఆయన మనస్సు ఉంది, ఆయన దృష్టి ఉంది. నేను వెళ్ళేది దేవుని దర్శించడానికి అన్నటువంటి ఆలోచనతో రాము. అటువంటి ఆలోచనలతో మనము రాము. కానీ హన్నాకు అటువంటి ప్రత్యక్షత ఉంది. ఏలి మందదృష్టితో ఉంటున్నాడు, ఆత్మీయ అంధత్వంలో ఉంటున్నాడు. ఏలి కుమారులు దేవుని ఎరగనటువంటి దుర్మార్గంలో జీవిస్తున్నప్పటికీ అన్నీ తెలిసినా కూడా అన్న ఎలాగ అంత చిన్న బిడ్డను, 3 సంవత్సరాల బిడ్డను, పాలు విడిచిన బిడ్డను ఎలాగ తీసుకొచ్చి అక్కడ మందిరంలో వదిలిపెట్టగలదమ్మా? అసలు ఎవరు నేర్పిస్తారు? ఏలి ఏమన్నా నేర్పిస్తాడా? మరి వాళ్ళ కుమారులు చూస్తే అంత దుర్మార్గంలో ఉన్నారు. వాళ్ళ దుర్మార్గ ప్రవర్తన చూసి ఈ చిన్న బిడ్డ కూడా చిన్నప్పుడే వాళ్ళు చూసి చెడిపోయేవాడు. కానీ ఆ తల్లికి ఎంతటి గొప్ప ప్రత్యక్షత ఉందో చూడు. దేవుని మందిరం అంటే, దేవుని మందిరం యొక్క విలువ, యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి ఆ యొక్క సంఘమే. కాబట్టి అట్లాంటి బిడ్డలకు మాత్రమే ఆ విలువలు తెలుసమ్మా, దేవుని యొక్క మందిరం యొక్క విలువలు. కాబట్టి దేవుని మందిరానికి ఎలా వస్తున్నాం? ఎక్కడికనే మనం బయలుదేరి వచ్చాము. మామూలుగా మరి బంధువుల దగ్గర పోయేటట్టో లేకుంటే ఇంకెక్కడికో పోయేటట్టో అట్లాంటి మనసుతో వచ్చామా మనము దేవుని ఇంటికి? ఎలాంటి మనస్సు మనకుంది? అలాంటి మనసుతో వచ్చితేనే దేవుడు దర్శిస్తాడు. దేవుడు అప్పుడే హన్నాను ఆశీర్వదించాడు. అంతకుముందు వచ్చిపోయేది హన్న. అందుకే ఆమె జీవితంలో ఎటువంటి మార్పు లేదు. గొడ్రాలు. కాబట్టి మన జీవితంలో కూడా ఆత్మీయమైనటువంటి ఈ గ్రహింపు లేకపోతే ఎప్పుడు గొడ్రాళ్ళుగానే ఉంటాము. ఏ మాత్రం మనలో ఫలాలనేవి రావు. మన ద్వారా ఎవరు కూడా రక్షణలోనికి రారు. మన కుటుంబము, మన పిల్లలు, వాళ్ళ జీవితాల్లో కూడా ఎటువంటి ఎదుగుదల, మార్పు అనేది ఉండదు. కాబట్టి మనము దేవుని ఇంటికి ఎలా వస్తున్నాం? పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయడు. నిజంగా హన్నా జీవితంలో ఆమె ఏం చేసిందంట? ఎల్కానా, హన్నా దేవుని మందిరానికి వచ్చి వాళ్ళు అక్కడ మ్రొక్కిరి. వాళ్ళ యొక్క జీవితాన్ని చూసి ఆ చిన్న బాలుడు కూడా అతడు అక్కడ యెహోవాకు మ్రొక్కెను. మనలో ఉంటే కదా, మనలో ఉంటే మన పిల్లలకు వస్తుంది భక్తి. మనలో లేకపోతే నిజమైన భక్తి, మామూలు భక్తి కాదు, ఒట్టొట్టి భక్తి కాదు, పై భక్తి కాదు. ఏదో రావాలా, మోకరించాలా, ఏదో రావాలా, వెళ్ళాలా, ఇది కాదమ్మా. హృదయపూర్వకంగా ఇశ్రాయేలు వినుము,
నీ దేవుడైన యెహోవా అద్వితీయ దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. ఆయన్ని పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో నువ్వు ఆయన అలాగ ప్రేమించాలమ్మా, అలాగ ప్రేమించాలి. అందుకే అబ్రహాము కూడా ఎంత ముసలివాడు, అంత పెద్ద వయసు అయినా కూడా ఆ ప్రభు వస్తుంటే వెళ్ళిపోయి సాగిలపడ్డాడు ఆయన ఎదుట. అంత ముసలివాడైనా కూడా మనకుంది అసలు అట్లాంటి మనసు. అలాగా మన ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని అలాగా కుమ్మరించేవారు ఉంటున్నామా? మన ప్రాణాత్మ దేహాలను ఆ ప్రభు సన్నిధిలో అలాగా సాగిలపడేటట్టుగా ఆయన నమస్కరిస్తున్నామా? భక్తి కాదది, అది కాదు భక్తి. అందుకే దేవుడు అట్లాంటి వాళ్ళ జీవితాలు ఏ కార్యం చేయడు, తన మహత్యను బయలుపరచుకోడు, తన ప్రభావం చూపించాయన. ఆయన మహిమ ఏమాత్రం అక్కడ విడుదల కాదు. ఆ యొక్క స్త్రీ, రక్తంగా స్రావం కలిగినటువంటి స్త్రీ ఎంత విశ్వాసంతో వచ్చిందో, ప్రభువే వచ్చి చేయి ముట్టుకోవాలా. ఆ యొక్క నయమాను ఆయన వచ్చి ఎలీషా వచ్చి నా మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాడేమో అనుకున్నాడు. మరి ఈ అన్యురాలు మరి ఈమెం చేసింది? ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నాకు చాలు. అదే అమ్మా, ఆమెలో ఉన్నటువంటి ఆ భక్తి, ఆమెలో ఉన్నటువంటి ఆ విశ్వాసం, ఆమెలో ఉన్నటువంటి అది. కాబట్టి ఎవరో మనకు చేయబెట్టి ప్రేయర్ చేయని అవసరం లేదు. ఆ ప్రభువును కలిగిన బిడ్డలుగా ఆ ప్రభు ఏం చేస్తాడు? ఆయన విశ్వాసముతో మనము ప్రార్థించినప్పుడు ఆయన స్వస్థత, ఆయన ప్రభావము మనలోనికి విడుదలయ్యేదిగా ఉంటుంది. కాబట్టి ఎంతకాలం నాకు ఈ రోగం, నాకు ఈ బాధ, నాకు ఇది ఉంటుంది. శరీరంలో ఉన్నాము, ఇది మంటి దేహము. కాబట్టి తప్పనిసరిగా ఈ దేహంలో ఎలాగైతే ఎంత స్నానం చేసినా, ఎంత ఏసీలో కూర్చున్నా, ఎక్కడున్నా కూడా ఎట్లాగా శరీరంలో ఈ మట్టి అనేది వస్తూనే ఉంటుందో, అలాగా మన దేహంలో కూడా ఈ మట్టి శరీరంలో బలహీనతలు ఉంటూనే ఉంటాయి. కానీ ఆ బలహీనతల కంటే కూడా మనల్ని ఆ యొక్క గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు, ఆయన వాటన్నిటిని కూడా ఆయన కూడా వెళ్ళాడు. తన యావత్ బాధలో మన యావత్ బాధలో ఆయన బాధను ఉందాడు. ఆయన రోగగ్రస్తుడిలాగా అయ్యాడు, ఆయన వ్యాధిని అనిపించిన వాడుగా అయ్యాడు, ఆయన వ్యసనాక్రాంతుడయ్యాడు. ఆయన అన్నీ మన కొరకు అన్నీ సహించాడు కదా. ఆయన శరీరంలో ఉన్నప్పుడు ఆయన సహించలేదా? కాబట్టి మనం శరీరంలో ఉన్నాం, అయినా కూడా మనలో ఎవరున్నారు? ఆ ప్రభు ఆత్మ ఉంది. కాబట్టి మనం ఎట్లా ఉండాలి? ఎప్పుడు చూసినా నాకు ఈ రోగం, నాకు ఆ రోగం అనుకుంటా, ఎప్పుడు చూసినా ప్రభు సన్నిధికి రాక, ప్రభు సన్నిధిలో మరి మొరపెట్టక, విజ్ఞాపన చేయకుండా, ఎప్పుడు చూసినా మనుషుల మీద ఆధారపడుకుంటా, వైద్యులను ఆశ్రయిస్తా. వైద్యులను ఆశ్రయించండి దేవుని వాక్యం సెలవిస్తుందా? హిజ్కియాకు మరణకరమైన రోగం వస్తే దేవుని ఆశ్రయించడమా? మరి ఆయన ఒకవేళ చెప్తే మనము కూడా దేవుడు నడిపిస్తే అక్కడికి వెళ్ళాలా? ఏ వైద్యం చేసుకోవాలో దేవుడు అది కూడా అడిగితే చెప్తాడు. అప్పుడు ఆ వైద్యం చేయించుకోవాలా. అంతేగాని ఎప్పుడు చూసినా మనము ప్రభు అసలు ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన అన్నీ చేయగల శక్తి గల దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళకుండా, ఆ సింహాసనం దగ్గర చేరకుండా మనమేమో రాంగ్ రూట్లు సైడు ఏం చేస్తూ ఉంటాము? ఆయన ఆ స్ట్రైట్ వేలో అక్కడ ప్రభు సింహాసనాసీనుడై ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళకుండా మనము ఏం దారులు చూసుకుంటాం? ప్రక్కదారులు చూసుకుంటాం. అందుకే నువ్వు అటు ఇటు చూడక నీకు ముక్కుసూటిగా నీకు ఆ యొక్క కుడి ఎడమల తిరగక ఇదే త్రోవ ఇందులో నడు అంటున్నాడు దేవుడు. ఏం చేస్తుంటాం మనము? కుడికి తిరుగుతాం, ఎడమ తిరుగుతూ ఉంటాం. దేవుని దగ్గరకైతే రామ్. కాబట్టి ఎలాగ మన సమస్య పరిష్కరించబడుతుందమ్మా? ఎలాగ మన రోగాలు నయమవుతాయి? అందుకే మరి దేవుడు మనకు బుద్ధి కలగడం కోసమే నేను స్వస్థపరిచే యెహోవాను, నేనే మీ యొద్దనున్న సర్వ రోగములను నివారణ చేస్తానన్నాడు దేవుడు. నేనే అంటున్నాడు ప్రభు. స్వస్థపరిచే యెహోవాను నేనే. కాబట్టి అది మనము వైద్యుల దగ్గరికి పోయినా, ఏ హాస్పిటల్కి పోయినా, ఏదైనా కూడా దేవుడు చేయాల్సిందే. దేవుడు మనల్ని బ్రతికించవలసిందే. జీవమరణాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. బ్రతికించడము, జీవాన్ని పోయడము లేకుంటే మరణించడము అంతా కూడా ఆయన చేతిలోనే ఉంది. కాబట్టి ఇది దేవుని యొక్క మహత్యము, దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క ఆయనను గూర్చి ఎరగడమే. అలాగ ఎరిగామా మనము? అలాగ ఉంటున్నామా మనము?
కాబట్టి జకబేదు ఐగుప్తులో ఉంది, ఐగుప్తు బానిసత్వంలో ఉంది. అక్కడంతా ఎప్పుడు చూసినా కొరడా దెబ్బలే, ఏమి మూలుగులే, ఏమి నిట్టూర్పులే, ఎంతో వేదన, ఎంతో కన్నీరు, ఎంతటి బానిసత్వంలో ఉందమ్మా జకబేదు. అయినా కూడా ప్రభు యొక్క మహత్యమును ఎరిగినది స్త్రీగా, అటువంటి కొలిమిలో ఉన్నట్టుగా ప్రభు చెప్తాడు, కొలిమిలో ఉన్న మిమ్మల్ని నేను తీసుకొచ్చానంటాడు. అలాగ కొలిమిలో ఉన్నటువంటి ఆ స్త్రీ, ఆ యొకబేదు ఎలాగ ఇలాంటి వజ్రం లాంటి కుమారుణ్ణి లోకానికి ఇచ్చిందమ్మా. వజ్రాలు లాంటి బిడ్డలు అహరోను, మిర్యాము, మోషే ఎలాగ పెంచిందమ్మా వాళ్ళను. ఎంతమంది లేరు అక్కడ ఐగుప్తులో, ఇశ్రాయేలు ప్రజలు, హెబ్రీలు ఎంతమంది లేరు. వాళ్ళని గురించిన ప్రస్తావన ఏమైనా ఉందా? ఉన్నా కూడా మరి ఈ యొక్క అందరిలో కంటే కూడా ఎంత ఉన్నతమైన స్థితిలో వారు ఆ ప్రభువుకు మహిమను తీసుకొచ్చిన వారుగా ఉంటూ వచ్చారు. అసలు నిజంగా జీవితం ఒకటే కదా. సరేనా? మరి ఒకప్పుడైతే గతంలో ఎరగక అలా జీవిస్తూ వచ్చాము, ఎరిగాం కదా ఇప్పుడు ప్రభును. అది ఎలాంటి పరిస్థితులైనా కానమ్మా, అది ఒకవేళ కొలిమిలాగా మన ఇంట్లో పరిస్థితులు ఉన్నా సరేనా, ఒకవేళ గాఢాంధకారపు లోయ అనుభవాలైనా సరేనా, మరి పిల్లలు ఎలాంటి వారైనా, కుటుంబంలో భర్త ఎలాంటి వారైనా, లేకుంటే మన చుట్టూ పరిస్థితులు ఎలాంటివిగా ఉన్నా కూడా, అయినా కూడా మన ప్రభు, మనలో ఉన్నటువంటి ప్రభు ఆయన మహత్యం కలిగిన వాడు, గొప్పవాడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. అది ఎరగాల మన జీవితంలో. కాబట్టి యొకబేదు జీవితము మనకెంతో మాదిరి. తర్వాత కీర్తనలు 86:8 వచనంలో మనం చూసినట్లయితే, కీర్తనలు 86:8, ప్రభువా నీవు మహత్యము గలవాడు, ఆశ్చర్య కార్యములు చేయవాడు, నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా దేవతల్లో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేదురు, నీ నామమును గణపరచుదురు. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లుగా నా హృదయములో ఏక దృష్టి కలుగు చేయము. నా పూర్ణ హృదయముతో నేను నీ కృతజ్ఞతాస్తులు చెల్లించదను, నీ నామమును నిత్యము మహిమపరచదను. కాబట్టి ఇలాగా మరి దేవుని యొక్క మహత్యం ఎరిగినటువంటి ప్రజలు, మరి వాళ్ళ జీవితాల్లో దేవుడు ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు. మన జీవితాల్లో ఎందుకు ఆశ్చర్య కార్యాలు జరిగించట్లేదు? దేవుడు ఎందుకు మహత్ కార్యాలు మన జీవితంలో జరిగించట్లేదు అంటే, పైకి మాత్రమే భక్తి, ఆ ప్రభు యొక్క శక్తి, ఆ ప్రభు యొక్క మహత్యము, ఆ ప్రభు యొక్క గొప్పతనము మన జీవితంలో ఎరగలేదు. కాబట్టి ఆ యొక్క వస్తువుని ఏదైనా కొనుక్కొచ్చి పెట్టుకున్నప్పుడు అది నిష్ప్రయోజనంగా అక్కడే పడి ఉంటుంది. ఎందుకు? దాన్ని ఎలాగ ఉపయోగించుకోవాలో మనకు తెలియదు. ఒక కంప్యూటర్ కొనుక్కున్నాం, మనకు అసలు ఏది రాదు. ₹1,00,000 పెట్టి కొనుక్కున్నా ఏ లాభము? తీసుకొచ్చి అట్లాగే ఆడబెడేసి ఉంటాము, అది డస్ట్ బట్టి అట్లాగే ఉంటుంది. అలాగా ప్రభు యొక్క మహత్యాన్ని, గొప్పతనాన్ని ఎరగకుండా నేను నమ్ముకున్న క్రైస్తవురాలను, విశ్వాసిని అనుకుంటా ఉంటే ఏ లాభము? ఆ ప్రభు మనలో ఉన్న దేవుడు ఎంత గొప్పడో దేవుడో ఎరగకపోతున్నాం. తమ దేవుని ఎరుగువారే బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. కాబట్టి వాళ్ళ ద్వారానే ఆశ్చర్య కార్యాలు చేస్తాడు దేవుడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో అంతగా వాళ్ళ మీద అసూయపడి అంతగా ఆ యొక్క ప్రతిమకు మొక్కకపోతే తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసినాయి. అంత అద్భుతం చేశాడమ్మా దేవుడు. అగ్ని కాల్చకుండా ఉంటుందా? అగ్ని వాళ్ళని నాశనం చేయకుండా ఉంటుందా? మరి దేవుడు ఎంత అద్భుతం చేశాడు. సింహాల గుహలో పడేసినటువంటి దానియేలును ఎలాగా సింహాలను నోరు మూసుకొని ఉంటాయి మనిషిని ఎదురుగా పెట్టుకొని ఉంటే? అద్భుతం చేశాడు, ఆశ్చర్య కార్యం చేశాడు. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుడు. సింహాలు నోరే మూసాడే. మరి మనకు విరోధంగా ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళు నోరు మూయలేరా? దేవుడు మూస్తాడు. సరేనా? మనం ఎందుకు మరి దావీదు తప్పు చేశాడు. తప్పు చేసినందుకు షిమి ఏం చేశాడు? బాగా తిట్టాడు దావీదును.
కదా, దుర్మార్గుడా, హంతకుడా. మరి అలాగా మరి మన ఏమంటున్నాడు? యెహోవా సెలవిచ్చును కాబట్టి అనని అంటున్నాడు. కాబట్టి దేవుడు ఆయన అనుమతించకుండా ఎవరు కూడా కుక్క కూడా నాలుక ఆడించదు. దేవుడు అనుమతించకుండా కుక్క కూడా నాలుక ఆడించదు. మనల్ని ఎందుకు అంటున్నారు? ఎందుకు నాలుక ఆడిస్తున్నారు? భూసంచారం చేస్తుందంటే వాళ్ళ నాలుకలు. ఎందుకు? క్రైస్తవులుగా మనలో ఏం లేదు, ప్రభు యొక్క శక్తి ఏంటో మన జీవితాల్లో ఎరగట్లేదు, ఆయన మహత్యం ఏంటో ఎరగట్లేదు. కాబట్టే ఏమి వస్తుంది? కుక్కలు లాంటి ప్రజలు ఎట్లాంటి వాళ్ళు అయినా కూడా ఏం చేస్తున్నారమ్మా? నాలుకలు ఆడించేవారుగా ఉంటున్నారు. కాబట్టి మనం ఎలాంటి ఆత్మీయమైనటువంటి స్థితిలో ఉంటున్నామో మనము పరీక్షించుకోవాలా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే, నేను ఎప్పుడైనా ఎవరైనా ఏమన్నా అన్నారనుకో, దేవా నా భక్తి తగ్గింది అందుకే అంటున్నారయ్యా, నన్ను సరిచేయి నాయన, నన్నే సరిచేయి, నన్ను బాగు చేయని అనుకుంటా నేను. కాబట్టి వాళ్ళనేమి అనను. దేవుడు సెలవిచ్చాడు అనని. కాబట్టి అది మన మేలు కొరకే. లేకుంటే ప్రభునే అన్నారు. ప్రభునే అన్నప్పుడు పశ్చిమానికి అట్టాడిది వచ్చినప్పుడు ఎండుమానులకు మనకు రాకుండా ఉంటాయా? ఆ ప్రభునే అన్నప్పుడు మనల్ని అనకుండా ఉంటారా? కాబట్టి అలాగా మనము ఎప్పుడు చూసినా వాక్యంతో మన జీవితాన్ని ఏం చేసుకోవాలా? చెక్ చేసుకొని సరి చేసుకోవాలి. అంతేగాని మరి నిజంగా నేను క్రీస్తుతో పాటు సిలువేయబడ్డాను అన్నటువంటి బిడ్డలు ఎలా ఉంటారు? నేను కాదు క్రీస్తే. మరి నేను కాదు క్రీస్తే అని అన్నీ దేవునికి విరోధంగా, దేవునికి వాక్యానికి విరోధంగా జీవించి వాళ్ళు అంటా ఉంటే అనిపించుకోవడం కాదు. ప్రభులాగా మనము క్షమించాలా, ప్రభులాగా మనము జీవించాలా, మేలే చేయాలా, ఎవరికి కూడా కీడు చేయకూడదు. కాబట్టి ప్రభు పిల్లలుగా మనము ఎలా ఉంటున్నాం? యొకోబేదు జీవితం చూస్తే మరి ఆమె తన వ్యక్తిగతమైన జీవితం అలాంటి కొలిమిలో ఉంటున్నా కూడా మరి తన భక్తిని ఎంతగా ఆమె కాపాడుకుంటూ వచ్చిందమ్మా. ఆ తర్వాత మరి 2 పిల్లలు పుట్టారు. మరి మోషే పుట్టినప్పుడు ఏం చేసింది ఆ తల్లి? ఆ 3 నెలలు పెంచింది. ఆ తర్వాత ఆ బిడ్డను దాచలేక ఏం చేసింది? ఎంత మంచి జ్ఞానము ఆ యొక్క జమ్ము పెట్టి చేసి దాంట్లో ఉంచి, చూసావా? మరి తల్లికే ఉండేది ఆ బాధ్యత అంతా కూడా. ఏమన్నా అమ్రామ్ గురించి ఎక్కడన్నా రాయబడిందా? అమ్రామ్ పార్ట్ ఎక్కడన్నా ఉందా? లేదు. ఆ తల్లి అన్నిటిలో జోక్యం చేసుకునింది. ఆ బిడ్డను కనింది. ఆ బిడ్డను 3 నెలలు జాగ్రత్తగా పెంచింది. అసలు గర్భవతిగా ఉన్నప్పుడు ఏ కంటికి కనిపించకుండా ఎలాగామే 9 నెలలు 9 మాసాలు ఎలాగా ఆ బిడ్డను గర్భము మరి గర్భవతిగా ఉందన్న సంగతి తెలియకుండా ఎలాగుండిందో చూడండి. మరి ఆమెకు ఆ యొక్క గ్రహింపు ఉంది. ఈ బిడ్డను దేవుడు ఏం చేశాడు? ఈ ప్రాపర్ చైల్డ్ అని ఇంగ్లీష్లో రాయబడింది. అక్కడ అపోస్తలుల కార్యములు, అక్కడ స్టెఫను మోషేను గురించి అక్కడ చెప్తూ వస్తాడు. ఏమని? అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 20వ వచనం 19 తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తండ్రి కూడా ఉన్నాడు. ఇక్కడ ఆయన గురించి ప్రస్తావించబడింది. కానీ ఎవరు పెంచారు? తల్లి 3 నెలలు ఏం చేసిందంట? పెంచబడెను. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకుని తన కుమారుడిగా పెంచుకునెను. ఇక్కడ మనం చూస్తే ఈమె ఎవరి చేత మరి ఇంట్లో పెట్టుకుంటే ఎవరైనా వచ్చి సైనికులు వచ్చి చూసి, ఐగుప్తులు వచ్చి చూసి ఆ బిడ్డను తీసుకెళ్ళి నైల్ నదిలో పారేస్తారు. కాబట్టి ఆమె ఎంత జ్ఞానంగా ఆ బిడ్డను దాన్ని ఎంత చక్కగా అల్లిందో, ఏదేని జమ్ము పెట్టి ఎట్టాక తయారు చేసిందో,
దానికి చక్కగా నీరంతా లోపలికి పోకుండా దానికి కీలు పూసి ఎంత పకడ్బందీగా ఆ యొక్క బాక్స్ను తయారు చేసిందో ఆ తల్లి. నిజంగా ఎంత జ్ఞానమో చూడమ్మా. మరి హన్నా కూడా ఆ బిడ్డకు ఆ బిడ్డ విషయమై తన బ్రతుకు దినములన్నిట కూడా క్షేమంగా బిడ్డ ఉండేటట్టు, ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా అప్పుడే దేవుని దగ్గర బుట్టల్లే పెట్టేసింది. దేవుని దగ్గర ఎవరు? హన్నా. ఆ బుట్టలో ప్రార్థన అనే బుట్టలో పెట్టింది హన్నా సమూయేలును. ఈ తల్లి ఏం చేసింది? ఒక జమ్ము పెట్టి తయారు చేసి ఆ బుట్టలో పెట్టింది. కాబట్టి ప్రార్థన అనే బుట్ట ఉందా మనకు? ప్రార్థన అనే బుట్టలో మనం మన పిల్లలను దాచిపెడుతున్నామా? అలాంటి ప్రార్థన బుట్ట అనేది, ఆ యొక్క జమ్ము పెట్టి అనేది లేకపోతే ఏమైపోతారు వాళ్ళు? ఎవడో వస్తాడు సైతాను, సరేనా, వాడు అగ్నిబాణాలు వేసి వాళ్ళను, లేకుంటే ఆకర్షణీయమైనవి చూపించి, లేకుంటే లోకాన్ని చూపించి వాళ్ళను అలాగ ఈడ్చుకుపోయేవాడుగా ఉంటాడు. మరి సంసోను తల్లి అలాగే చేసింది. సంసోను దేవుడు ఎంతో ఆయన మరి ప్రభువే జోక్యం చేసుకొని ఫిలిస్తీన్ల చేతిలో ఉండి ఇతడు విడిపించేవాడుగా ఉండాలని, ఒక నాయకుడిగా చేయాలని ఆ మానోహ భార్యకి ఇస్తే ఆ బిడ్డను వాళ్ళు అలా పెంచలేదమ్మా. మానోహ భార్య అలా పెంచలేదు. అసలు సంసోను గురించి మీరు చదివి చూడండి. సంసోను ఎప్పుడు కూడా తన తల్లిదండ్రులతో సత్సంబంధాలు కలిగినట్టుగా లేదు. అసలు ఏ పని చేసినా కూడా తల్లిదండ్రులకు అసలు చెప్పడు. తన దోరిని తనే స్వేచ్ఛగా ఉండగోరినాడు. అందుకే తల్లిదండ్రులకు వేరుగా ఉంటూ వచ్చాడు. స్వేచ్ఛగా జీవించగోరినాడు ఎట్టుంటాడంట? వేరుగా ఉంటాడంట. కాబట్టి మనం కూడా సహవాసంలో కలుసుకుండా మరి అట్లా ఉంటే ఎలా ఉన్నట్టు? కలుసుకుంటే మాత్రము ఏమవుతుంది? కలుసుకున్నప్పుడు అంతా కూడా వ్యర్థమైన మాటలే, కుండాలే, ఇతరమైనటువంటి వ్యర్థ సంభాషణలే. దానికి కాదు కలుసుకోవడం. మనము దేనికి కలుసుకోవాలా? ప్రభుపిల్లగా ఇలాగా ప్రభుతో సహవాసం. కాబట్టి ప్రార్థన, వాక్యము, సాక్ష్యము ఇలాంటి వాటి కోసమే, వ్యర్థంగా కలుసుకోవడం కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. మరి ఇతడు దివ్య సుందరుడై ఉండేట చూచి, ప్రాపర్ చైల్డ్ అని ఇంగ్లీష్లో, అంటే ఇతడు ఇశ్రాయేలు ప్రజలను విమోచించడానికి సరైనటువంటి వ్యక్తి, సరైనటువంటి బిడ్డ అని ఎరిగారంటమ్మా మోషే తల్లి. అందుకే మోషేని ఏం చేసినామా? అంత జాగ్రత్తగా పెంచింది. కాబట్టి దేవుడు మనకు పిల్లల్ని ఇచ్చేటప్పుడు దేవుడు వారి విషయమై మనతో మాట్లాడతాడు. ఈ బిడ్డను ఇందుకోసం ఇచ్చాను అడిగామా? మనం అడిగామా? ఒకవేళ తెలియకపోయింది అప్పుడు, ఇప్పుడు తెలుసుకున్నాం కదా, ప్రభు ఎందుకు ఇచ్చావు ఈ బిడ్డను? ఏదో మనం లోకంలో వాళ్ళను వదిలిపెట్టేసి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించి దేవుని నామానికి అవమానం తీసుకురావడానికా మనము వాళ్ళకి జన్మనిచ్చింది? అట్లాంటి తల్లులమేనా మనము? ఏంటి అసలు మన జీవితాలు ఏంటమ్మా? ఎందుకోసం అసలు? జకబేద్యుడు తల్లి ఆ గర్భంలో ఉన్నప్పటి నుంచే ఆ బిడ్డ బయటపడిన తర్వాత నుంచి ఎంత శ్రద్ధ వహించిందిగా ఉందో. అది భక్తి కలిగిన స్త్రీలు, అది ఆత్మీయమైనటువంటి జీవితాలు, ఆత్మీయత కలిగినటువంటి తల్లులు అలా ఉంటారు. ఆ బిడ్డ కొరకు ఏడవాలా, కన్నీరు గార్చాలా, మొరపెట్టాలా. వాళ్ళలో ఉన్న అల్లరిదనం చూసి, వాళ్ళలో ఉన్నటువంటి లోబడని స్వభావం చూసి ఏం చేయాలా? వాళ్ళను మనం పోయిన వారం కూడా చూసన్న సంగతి, జాన్ వెస్లీ వాళ్ళ తల్లి గారి గురించి మనం వింటూ వచ్చాం. కాబట్టి శిక్షించాల్సిందే. వాడు బాలుడుగా ఉన్నప్పుడు దేవుడే అంటాడు బెత్తం వాడమంటున్నాడు. కొంతమందికి బెత్తాలు వాడడము, కొట్టడం అంటే అమ్మో నేను మా పిల్లల్ని కొట్టమంటారు. దేవుడే చెప్తున్నాడమ్మా, నేను దేవుడు చెప్తా, దేవా నువ్వు బెత్తం వాడమన్నావు కాబట్టి వాడతానంట. కాబట్టి ఇక వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకు మనము పనిష్ చేయలేము, వాళ్ళు మనము బెత్తం తీసి కొట్టలేము యవనస్తులు అయిపోయిన తర్వాత. అందుకే మొక్కయి వంగంది మానయ్య వంగదు. మరి ఈ తల్లి ఎంతగా ఆ బిడ్డను ఇంకా పెద్దవాడైపోయిన తర్వాత అసలు ఆ మోషే బుట్టలో పెడుతూ ఉంటాడా? ఉండడు. కాబట్టి ఇంకా చిన్నవాడుగా ఉన్నప్పుడే, 3 నెలల బిడ్డగా ఉండేటప్పుడే ఏం చేసిందంట?
ఆ బిడ్డను అందులో పెట్టి చక్కగా నైల్ నది ఒడ్డున నాచులో పెట్టింది. నాచులో అక్కడ పెట్టి మళ్ళా తన యొక్క కుమార్తె అయినటువంటి ఆ యొక్క మిరియామును అక్కడ కాపలాగా పెట్టింది. చూసారా? కాబట్టి కాపలాగా పెట్టింది. మనం కూడా అడగాల, ప్రభా నా బిడ్డల చుట్టూ నీ కంచివే నాయనా, మీ సన్నిధి కాంతి ఉంచయ్యా, నీ సన్నిధి దూతను తోడుగా ఉంచయ్యా, మీరు అగ్ని ప్రాకారంగా ఉండయ్యా అంటున్నామా? దేవుని అంటే అడుగుతున్నామా మనము మన పిల్లల విషయంలో? సరేనా? అది అడగాల, భద్రపరచమని అడగాల. మరి ఇప్పుడు ఈ చిన్నది ఆమె కనిపెట్టుకుంటా ఉంది. ఆ బిడ్డకు కూడా ఎంత నేర్పించిందమ్మా. ఇప్పుడున్నటువంటి పిల్లలు మిరియాం లాంటి వాళ్ళు ఉన్నారా? ఏమి ఇంట్లో సంగతులన్నీ ఏదైనా మాట్లాడుకుంటా ఉంటే కూడా తీసుకెళ్ళి బయట చెప్పేసుకుంటారు. ఏమి మా అమ్మ బుట్టలింది, మా తమ్ముడిని అందులో పెట్టింది, సరేనా, ఇదిగో అక్కడ పెట్టేసింది కదా. అలా కూడా మన పిల్లలు కొంతమంది అలాగా ఇంట్లో సంగతులన్నీ తీసుకెళ్ళి వీధుల్లో చెప్పేస్తుంటారు. కానీ మనము ఒకవేళ తల్లిదండ్రులుగా వాళ్ళను శిక్షించినా, కొట్టినా, లేకుంటే ఏదైనా గద్దించినా అది కూడా వేరే వాళ్ళకి చెప్పేసుకుంటారు. అయితే ఈ చిన్నది ఈ మిరియాములో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాలు చూడండి, మంచి లక్షణాలు కదా. ఆ చిన్న వయసులో ఆడుకోవడానికి పోవడము, అమ్మ నేను ఉండను ఇంతసేపు కనిపెట్టుకోవాలా, ఎవరు వస్తారు ఇక్కడ నాకు భయము అనడము, అలాంటి చేసిందా మిరియాము? చేయలే. ఆ బిడ్డ పెంపకం కూడా చూడ ఎంత బాగుందో, ఆ బిడ్డను కూడా ఎంత పెంచిందో తల్లి. అలాగా మళ్ళీ మనం చూస్తే ఆమె దాచిపెట్టింది. ఆ తర్వాత ఫరో కుమార్తె ఆ సమయంలోనే ఆమె రావడము, ఆ బిడ్డను ఆ యొక్క బుట్టను చూడడము, పెట్టెను చూసి దాంట్లో చూసి మరి ఎంతో ఆమెకి ఆ బిడ్డ నచ్చాడు కదా. నచ్చి ఏం చేసిందమ్మా, ఆ సమయంలో ఆ బిడ్డను చూసుకొని ఆమె ఎంతో సంతోషంగా, అబ్బా ఎంత బాగున్నాడు, ఎంత సుందరుడు అనుకుంటూ ఉంటే అన్నీ గమనిస్తూ ఉండి మిరియాం అప్పుడు పరిగెత్తింది. అమ్మో ఆమెకి ఇష్టమైపోయింది. ఎవరికి? రాజకుమారికి. మా తమ్ముడు ఫరో కుమార్తెకి ఇష్టమయ్యాడు కాబట్టి ఇప్పుడే ఛాన్స్ అబ్బా నాకు అనుకుంటా పరిగెత్తకుండా పోయి రానమ్మ అది ఏం మాట్లాడిందో మొత్తానికి. ఈ బిడ్డను పెంచడానికి ఎవరైనా ఉంటే మరి తెమ్మంటారా, నన్ను తెమ్మంటారా అని ఆ బిడ్డ అక్కడి నుంచి వెళ్ళి ఏం చేసిందంట, ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. అంత సస్పెన్షన్లో ఉంది. ఏమి అసలు ఎంత సిఐడి లాగా ఎంత బాగా పనిచేస్తుందో చూడమ్మా మిరియాము కదా. అలాగుండాలి పిల్లలుగా మనం. సరే అందరికీ చెప్పేయడము, అందరితో మాట్లాడేయడము, మేము ఇంత చిన్న విషయమైన ఇంత పెద్దగా చేసేయడము అలాంటివి చేయకూడదు పిల్లలుగా. మిరియాం చిన్నదైనా కూడా ఎలా ఉంది, ఎంత మంచి బిడ్డగా ఉందో చూడండి. సరేనా? మమ్మీ మాట ఎంత బాగా వింటుందో. మరి ఇప్పుడున్నటువంటి పిల్లలు కదా ఇలా వింటున్నారా తల్లిదండ్రుల మాట? తర్వాత చూస్తే ఆమె ఏం చేసింది, తీసుకొని అసలు ఆమెకి ఏం డౌట్ రాకుండా చేసింది చూడమ్మా కదా. ఫరో కుమార్తెకు అస్సలు డౌట్ రాకుండా ఆ చిన్న బిడ్డ అంత చక్కగా ప్రవర్తించిందో. మళ్ళీ ఏమంటున్నాడు, నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదను. కాబట్టి దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు పిల్లలను? పాలిచ్చి పెంచాలి వాళ్ళను. అటు భౌతికమైనటువంటి పాలు ఇవ్వాలా, తర్వాత బలమైన ఆహారం పెట్టాలా, అలాగే దేవుని వాక్యం అనే పాలతో వాళ్ళను పెంచాలా. వాళ్ళకు బలమైన ఆహారము, మంచి గోధుమల పంటతో వాళ్ళకు ఆహారము దేవుని వాక్యమే. మరి తేనె బలమైన ఆహారం, జుంటు తేనె. ఆ తర్వాత మరి క్రొవ్వు మెదడు దేవుని వాక్యమే. మరి మన ఆస్తులు పాస్తులు వాళ్ళ కోసం దాచిపెట్టాలి కదా, బంగారం వెండి పొలాలు భూములు అవన్నీ కూడా కొనిపెట్టాలి కదా, అంటే దేవుని వాక్యమే అవన్నీ కూడా, వెండి బంగారముల కంటే కూడా. సరేనా? వీటి గురించే భౌతికమైనటువంటి వెండి బంగారాలు కొనియడానికి, లేకుంటే భూములు స్థలాలు కొనియడానికి, లేకుంటే వాళ్ళకి మంచిగా ఆహార పదార్థాలు కూడా బాగానే పెట్టి, ఏం పుష్టికరమైంది ఫలాలు అన్నీ బాగానే పెడతాం, మంచిదే. అయితే వాటన్నిటికంటే కూడా
ఇదంతా కూడా క్షయమైపోయేవే. అయితే ఆ బిడ్డలు ఆ యొక్క యునేకే, ఆ యొక్క ఎవరు అవ్వైన లోయి తల్లి అయిన యునేకే, వాళ్ళు దేంతో పెంచారు ఆ బిడ్డను, తిమోతిని? దేవుని యొక్క వాక్యాలు, దేవుని యొక్క ప్రార్థనలు. అందుకే నువ్వు ఏం చేయాలంటున్నాడు, నీ యొక్క పిల్లలకు రోదన విద్య నేర్పించు. ఏం నేర్పియాలమ్మాయి? మా చిన్న పాప ఏం విద్య నేర్చుకోవాలి? అమ్మ దగ్గర రోదన విద్య నేర్చుకోవాలా. మరి మనం రోధిస్తే కదా అది చూసి నేర్చుకోవడానికి మన పిల్లలు. ప్రార్థనలో కన్నీరు వస్తుందా మనకు? పోయిన వారం చెప్పుకుంటా వచ్చామా మాటలు. కన్నీటితో మొరపెడుతున్నామా? కన్నీటితో మనం అలాగ కొలిమి కాలేటట్టుగా కాలుతుంటే అప్పుడు వస్తుంది కన్నీరు. అవన్నీ ఏం లేదు కదా, అంతా సుఖమే. ఏ కష్టాలు లేవు, ఏ బాధలు లేవు. వాళ్ళకులాగా కొరడ దెబ్బలు లేదు, వాళ్ళకులాగా తిండికో ఏమి బట్టలకో ఏమి వాటికేమీ కొరతలు లేవు. అలాంటి కొరతలు ఉంటేనే మనం బాగుపడతాం. అలాంటి కొరతలు ఉంటేనే మనము బాగుపడతాం. అన్నీ ఇట్లాంటివన్నీ భౌతికమైనటువంటివన్నీ ఉంటే మనం దేవుణ్ణి ఆశ్రయించం. సరేనా? దేవుణ్ణి ఆశ్రయించం, దేవుని పైన ఆధారపడం, దేవుని కొరకు కనిపెట్టుకోం. ఏలియాకు ఆహారం లేదు. సరేనా? ఏం చేశాడు? దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు. ఏం చేసినాడు? దేవుడు కాకోలంతో పంపించాడు. కాబట్టి ఏదైనా కూడా మనము ఏం చేయాలమ్మా? ప్రభు మీద ఆధారపడడం నేర్చుకోవాలి. కాబట్టి అలాంటి దేవుని పైన ఆధారపడే జీవితమే అసలైన జీవితం, భక్తి జీవితం, ఆత్మీయ జీవితం. నాకుంది, నా ఇష్టం, నాకు డబ్బులున్నాయి, నేను కొనుక్కుంటాను, ఎన్ని చీరలన్నా కొనుక్కుంటాను, ఎంత కాస్ట్లీవైనా కొనుక్కుంటాను, ఇంకేదేది కావాలన్నీ నేను ఈ లోకంలో కూర్చిపెట్టుకుంటాను అని చెప్పి మనకిచ్చే డబ్బులన్నీ కూడా అలాగా వాటి కోసమై, భౌతికమైనటువంటి వాటి కోసమై ఖర్చు పెట్టేసి దేవుని ఇంటిని గురించి, దేవుని యొక్క ప్రజలను గురించి, ఎవరెవరు అక్కర కలిగి ఉన్నారో, అవసరతలు కలిగి ఉన్నారో వాళ్ళ గురించిన చింత లేక అలాగా మనకు వచ్చిన డబ్బులని నాకు 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 ఇమ్ము ఇమ్ము అనే ఉంటాయంట జలగలు. అలాగ మనకే ఏ మాత్రము ఏమి అపోస్తుల దినాల్లో ఉన్నటువంటి వాళ్ళకున్న విశ్వాసము, వాళ్ళకున్న భక్తి, మిషనరీలకు ఉన్నటువంటి ఆ భక్తి, క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు అన్నప్పుడు నిజంగా అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలు ఒక విశ్వాసి మనము కలిగి ఉండాల. లేకపోతే నిజంగా మనం నిజమైన అపోస్తల నాటి క్రైస్తవులం మనము కానే కాదు. అసలు పేరుకు మాత్రమే మన యొక్క స్వకీయ దురాశలకు లోబడి మనకు ఇంకా 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 కావాలా అని కూర్చుకుంటా. సరేనా? అలాగా ఏంటంటది స్వకీయ స్వార్థపరులు. ఎలాంటి వారు వాళ్ళు? స్వార్థపరులు. అంత్య దినాల్లో అపాయకరమైన దినములు వస్తాయి. మరి వాళ్ళు ఎట్టా ఉంటారంట? స్వార్థప్రియులు. కనీసము అక్క చెల్లెళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఎట్టున్నారు అసలు చూసుకుంటారమ్మా? అసలు చూసుకోరు. వాళ్ళు ఎట్టన్నా ఉండని, మన సొంత మరి అక్కే కదా, మరి ఒక తల్లి గర్భంలో పుట్టి వచ్చాం కదా, మరి పెళ్ళయ్యే వరకు వాళ్ళతో కలిసిమెలిసి అన్నీ మరి కష్ట నష్టాలని పంచుకున్నాం కదా. మరి అప్పుడంతా కూడా అలా ఉంటూ వచ్చామే. ఇప్పుడు మనము ఒక కుటుంబంగా అయిపోయినంత మాత్రాన ఇప్పుడు వాళ్ళ యొక్క వాళ్ళకున్న కష్టాల్లో బాధల్లో మనము పాలు పంపులు కలిగి ఉంటే, దేవుని పిల్లలుగా, దేవుని మహత్యమును ఎరిగిన బిడ్డలుగా ఉంటే నిజంగా వాళ్ళు అన్ని విషయాలు కూడా స్వకీయుల యొక్క వాళ్ళ యొక్క స్థితిగతులు, వారి యొక్క యోగక్షేమాలు అవి కూడా విచారించి తెలుసుకొని వారికి కూడా సహాయం చేస్తారు. నిజంగా మనం ఎంత స్వార్థప్రియులమో ఈనాటి క్రైస్తవులుగా మనము ఒకరి విషయం మనకు అవసరం లేదు. మనం చేరొచ్చిన మనము ఎలా ఉన్నామో మనం పరీక్షించుకోవాలా, మన జీవితాలు పరీక్షించుకోవాలా. నిజంగా యొకబేదు ఎంతగా తన బిడ్డను ఎంతగా ఆ యొక్క జమ్ము పెట్టిలో పెట్టి ఎంత జాగ్రత్తగా చేసి తర్వాత ఆ తల్లినే దేవుడు ఎంత హృదయ వాంఛ తీర్చాడో చూడు.
ప్రభువా, నేను 3 నెలలు 9 నెలలు నేను ఏం చేశాను, నా కడుపులో పెట్టి కాపాడనయ్యా, భద్రం చేసుకున్నాను. మరి ఇప్పుడు 3 నెలలు అయింది, పుట్టి 3 నెలలు అయింది, ఇంకా వీడే ఇక నేను దాచలేనయ్యా. ఈ బిడ్డను మరి ఎవరు తీసుకెళ్తారో ఏమో, నువ్వే చూసుకో అయ్యా, నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ఎంతగా ప్రార్థనాపూర్వకంగా ఆ బిడ్డను ప్రభువుకు అప్పగించిందో జకబేదు. నిజంగా ప్రభు కూడా ఎంత చక్కగా మళ్ళా ఆ తల్లి చేతిలోకే ఆ బిడ్డ వచ్చేటట్టు ఎప్పటిదాకా, పెద్దవాడైన వరకు కదా. అక్కడ చూస్తే నా కొరకు పెంచమని ఇచ్చినప్పుడు మరి 10వ వచనం, ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చాను. చూసారా, పెద్దవాడైన తర్వాత తీసుకొచ్చాడంట. మోషే పెద్దవాడైన తర్వాత ఫరో కుమార్తె దగ్గరకు వచ్చాడమ్మా. అంతవరకు దేవుడు ఆ యొక్క తల్లి దగ్గర పెట్టి, తల్లి ఇంకా పెద్దవాడయ్యే వరకు కూడా ఆమె ఎన్ని నేర్పించి ఉంటుంది, ఎన్ని ఆత్మీయమైనటువంటి విషయాలు, ఆ దేవుని యొక్క మహత్యాన్ని, గొప్పతనాన్ని గురించి ఆమె ఎరగడమే కాకుండా, ఆమె పేరుకు తగ్గట్టుగానే ఆమె ఎరిగింది ఎరగడమే కాకుండా తన బిడ్డ కూడా ఆయన మహత్యాన్ని ఎంతగా నేర్పించింది పెద్దవాడయ్యే వరకు. అందుకే తనకేమైపోయిందంట, 11వ వచనం, మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అక్కడున్నటువంటి ప్రజలు తన జనులని, తన ప్రజలని ఎలాగ తెలిసింది? తల్లి చెప్పబట్టే కదా, తల్లి నేర్పించబట్టే కదా. ఏమా, కాబట్టి ఐగుప్తులోకి ఎందుకు వచ్చాము, మనం ఎందుకు ఇలాంటి కష్టాలు పడుతున్నాము, వీళ్ళందరూ కూడా ఇట్లాంటి పనులు చేసేటటువంటి వీళ్ళందరూ కూడా మన ప్రజలే అంటే ఆ బాబు మరి మోషే ఏమి ఇంట్లో మరి ఫరో కుమార్తె ఆ భవనములు అసలు ఆ యొక్క సుఖ సౌఖ్యాలు ఇవన్నీ కూడా ఎంత అనుభవిస్తున్నాడు. అయితే తల్లి యొక్క మాటలు తనలో ఎంతగా పనిచేసాయో చూడండి. కాబట్టి ఏం చేశాడంట, ఆ తల్లి మాటలు ఎంత పనిచేసిందంటే మరి అతడు ఏమి అదృశ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రభు యొక్క మహత్యమును ఆయన నిదానించి చూశాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం 11వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, మోషే పుట్టినప్పుడు 23 అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఏదమ్మా భాగ్యము, ఏది భాగ్యము, ఏది ధనము, ఐగుప్తు ధనమా, ఈ లోకపు ధనమా, ఇదా మనకు కావాల్సింది? దీనికోసమా మన పిల్లల్ని పెంచాల్సింది? క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. కాబట్టి నిందలు పడ్డము, అవమానాలు పడ్డము, దేవుని కొరకు అనిపించుకోవడాలు మాత్రం మనకు చాలా కష్టం. నేను ఎందుకు పోవాలా, నేను ఎందుకు తిరగాలా, నేను ఎందుకు వాళ్ళ దగ్గర అనిపించుకోవాలా, ఇంట్లోనే ఉంటే సరిపోదా, నన్ను ఎవరు ఏమన్నారు, నేను వెళ్ళి చెప్పడం ఎందుకు, సువార్త పోతే ఎన్నో అంటారు, తిడతారు, కొడతారు కూడా. అదేంటంట మహాభాగ్యం. ఏంటది? మహాభాగ్యం. ప్రభు కొరకు మనం అట్లాంటివి అనుభవించడం అనేది మహాభాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే, ఎట్లాంటిదంట ఈ పాపభోగాలన్నీ అల్పకాలమే. ఈరోజు సువార్త ఉంది, ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది, ఏమి ఒక్క పూటకు తిండి తినకుండా ఏమి మరి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే, హృదయాన్ని కుమ్మరిస్తే అన్న ఆశీర్వదించబడినట్టుగా మనల్ని దేవుడు ఆశీర్వదించడా? ఈ కొంత సమయాన్ని ఏం చేస్తుంటాం మనము, మన ఇంటి దగ్గరే గడుపుతాము కదా. ఇదేంటి అల్పకాల పాపభోగం అనుభవించట కంటే మరి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచి, ఏమంట అవన్నీ సుఖాలు అవన్నీ వదిలిపెట్టి రావాలా దేవుని కొరకు, దేవుని కొరకు రావాలా, సువార్తలకు వెళ్ళాలా, వెళ్ళి చెప్పాలా, అది ఎండైనా వర్షమైనా ఏదైనా. దేవుని మహత్యం ఎరిగినటువంటి బిడ్డలే అలాగుండగలరు, దేవుని యొక్క ప్రభావం ఎరిగిన బిడ్డలే అలాగుండగలరు, దేవుని యొక్క ఆ వెలుగును చూసినటువంటి ఆ ప్రజలు ఏమి. అందుకే పేతురులో ఒక మాట అంటాడు, ఏమని, మేము ఆ మహిమను
ఆ దివ్య మహిమను 2 పేతురు అలాగా మోషే ఏం చేశాడంటే, ఇది ఒక మాట చదువుకొని అక్కడికి వెళ్దాము. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనడానికి ఒప్పుకోలేదంట. చూసారా, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదంట. మరి మనమైతేనా కదా, మనం గొప్పోళ్ళమని అనిపించుకోవడానికి, మేము ఫలానా కులస్తులని అనిపించుకోవడానికి, మేము గొప్ప ధనవంతులని అనిపించుకోవడానికి భలే ఇష్టపడతాం. మోషే సంగతి చూడమ్మా, ఏమనుకున్నాడంట, ఆ యొక్క ఫరో కుమార్తె అని కుమారుడని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. మనం ఎలా ఉంటున్నాం? మన యొక్క వ్యక్తిగతమైన జీవితాన్ని కూడా మనం పరీక్షించుకోవాలి. కాబట్టి ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటే అతనికి మళ్ళా బహుమానం వస్తుందా? ప్రతిఫలము రాదు. అందుకే ఈ లోకంలో మనము బహిరంగంగా దాన ధర్మాలు ఇట్లాంటివి చేసి గొప్పోలు అనిపించుకుంటాం. కాబట్టి దేవుడు ఏమంటాడు, కావున నీవు ధర్మము చేయనప్పుడు, మత్తయి సువార్త 6:2 మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరంలోనూ వీధుల్లోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగొండు నిమిత్తము నీ కుడి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి ఇవన్నీ కూడా మోషే తల్లి ఎరిగింది. ఇవన్నీ కూడా మరి మోషే ఎరిగాడు. తనకు ఏమంట, ప్రతిఫలముగా దేవుని దగ్గర ప్రతిఫలం ఉంది. దేనికి ప్రతిఫలం ఉంది? నిందలు, అవమానాలు, శ్రమలు, ఈ కష్టాలు ఇవన్నీ కూడా అనుభవిస్తే నేను నా ప్రభు కొరకు ఏముంది? ప్రతిఫలం ఉంది. క్షణికమైపోయేటటువంటి ఈ యొక్క లోకంలో ఉన్న వాటి కోసమై అవన్నీ కూడా విలువైన వాటిని వదిలిపెట్టుకొని, ఆత్మీయమైన విషయాలన్నీ వదిలిపెట్టుకొని క్షణికమైపోయే వాటి మీద మనము మనసు పెట్టుకుంటా ఇట్లాంటి విలువలన్నీ పోగొట్టుకుంటున్నాము. ఇట్లాంటి ప్రతిఫలంగా పొందబోయేటటువంటి ఆ బహుమానాలన్నీ పోగొట్టుకుంటున్నాము. ఎవరన్నా ఏమన్నా తిట్టగానే అంతే ఏడ్చేసేది, అంతే ఒకటే వాళ్ళను తిట్టే వరకు, మళ్ళా వాళ్ళని తిట్టే వరకు ఊరుకునేది లేదు. ప్రతిఫలం వస్తుందా? మనకు బహుమానం ఇస్తాడా దేవుడు? ఇవ్వడు. ఆయన బాధింపబడినా నోరు తెరవలేదు కాబట్టి ఆయనకు బహుమానం. సరేనా? అలాగా ఒక చిన్న మాట ఇది. అలాగ అన్ని విషయాల్లో కూడా ప్రభు కొరకు సహిస్తే ఎంత ప్రతిఫలం ఉంటుంది దేవుని దగ్గర, ఎంతటి ఆశీర్వాదాలు ఉంటాయి దేవుని దగ్గర, బహుమానాలు ఉంటాయి మనకు. కాబట్టి ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు దృష్టి పెట్టాలి మనం. ఇది నేను ప్రభు కొరకు సహిస్తే నాకు దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఏదైనా మనము ఇచ్చేసి దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవకులకు, దేవుని బిడ్డలకు, లేకుంటే ఎవరికైనా మనము ఏదైనా ఇచ్చి నేను ఫలానా ఇచ్చాను, ఫలానా నేను చేశాను అని చెప్పుకోకూడదు. ఈ చేతిలో ఉన్నది, ఈ కుడి చేతిలో చేసింది ఈ ఎడమ చేతికి కూడా తెలియకూడదు. అప్పుడే బహుమానం, అప్పుడే మనం ప్రతిఫలము పొందేవారుగా ఉంటాం. అందుకే ఇక్కడ పేతురు 2 పేతురు 1:17 2 పేతురు 1:17 ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. జకబేద్ అనే ఆ పేరుకి అర్థమేంటి? దేవుడు, యెహోవా మహత్యము గలవాడు. ఈ పేతురు వాళ్ళు ఎక్కడ చూశారమ్మా? దేవుని మహిమను రూపాంతర కొండ మీద చూశారు కదా. పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకుపోయి దేవుడు ఏం చేశాడు? రూపాంతరం చెందాడు. అది వాళ్ళు కనులారా చూచారు ప్రభు యొక్క మహిమను. అబ్బా ఇంత మహిమ గల దేవుడా, ఇంత మహత్యం కలిగిన దేవుడా, ఇంత వెలుగా,
అసలు చూచి అసలు ఆయన యొక్క వస్త్రాలు కూడా ఏ చాకలి కూడా చలువ చేయలేడంట. అసలు ఆ యొక్క వెలుగును చూసి మేము యేసుప్రభు అంటే మామూలు మనలాగే ఉంటాడు, గడ్డం పెట్టుకొని కదా, మనలాగే వస్త్రాలు వేసుకుంటాడు, మనలాగే భోంచేస్తున్నాడు, మనలాగే నిద్రపోతున్నాడు, మనలాగే ఉన్నాడని ఇన్ని రోజులు అనుకున్నాము. అమ్మో ఆయన అట్లాంటి ఆయన కాదు, ఆయన ఎంతో మహత్యము కలిగిన వాడు, మహారాజు ఆయన. అబ్బో ఆ యొక్క మహిమను మేము కన్నులారా చూసాము, కన్నులారా. కాబట్టి అడగాల మనము ఆ మహిమను, ఆ మహత్యాన్ని మనము కన్నులారా చూచామా, ఎరిగామా? ఎక్కడ చూస్తున్నామమ్మా మనము? లేఖనాలలోనే ఉంది. లేఖనాలు నన్ను గురించి తెలియజేస్తున్నాయి. లేఖనములని ఎరగనటువంటి మందమతులారా, ఎవరితో అన్నాడు దేవుడు? ఎవరితో అన్నాడమ్మా? ఎమ్మాయి మార్గంలో వెళ్తున్నటువంటి శిష్యులతో. నిజంగా ఇదంతా మన హృదయాల్లో ఎట్టుండాలి తెలుసా? బాకుల్లాగా పొడుచుకోవాలి. అది దేవుని వాక్యము 2 అంచెలు గల పదునైన ఖడ్గం వంటిది. నేషక్క చెప్పేది కాదు, దేవుడు ఆత్మదేవుడు ఆ వాక్యాన్ని గుర్తు చేస్తుంటే నేను చెప్పగలుగుతున్నా. ఇది నాకై వచ్చిన మాటలు కాదు. కాబట్టి ఆ వాక్యము ఎలా ఉండాలి? మనకు మన యొక్క ప్రాణాత్మ దేహాలు మూలుగులను సహితము విభజించాల. దేవా ఎంత నేను నిజమే దేవా మందమతినయ్యా, నీ వాక్యం చదువుతున్నా కానీ ఆ వాక్యంలో ఉన్న పరమార్థాన్ని, ఆశ్చర్యకరమైన సంగతులు, మర్మాలు నేను ఎరగకుండా ఉంటున్నా. ఎంతకాలమయ్యా నా దుస్థితి. మన దుస్థితిని చూసుకొని ఏడ్చుకోవద్దు. మనము ప్రభు సన్నిధిలో ప్రలాపించొద్దు. ప్రభు సన్నిధిలో మనము ఏం చేయాలంట? బట్టలు చింపుకోవడం కాదు, హృదయాలు చింపుకోవాలమ్మా. హృదయాలు చింపుకోవాలి. ఏందయ్యా నా పరిస్థితి ఏంది ప్రభా? నిన్ను అడగమన్నావు, నేను అడగట్లేదు. నిన్ను వెతకమన్నావు, నేను వెతకట్లేదు. పదే పదే తట్టమని చెప్తున్నావు, నేను తట్టట్లేదు. దేవా నాకు అసలు అట్లాంటి గ్రహింపే రావట్లేదయ్యా, రావట్లేదు. ఆ పంది ఏం చేస్తుందంట తెలుసా? ఎప్పుడు చూసినా కింద ఉండేదే. అది ఎప్పుడైనా ఇటు తలకాయ పెట్టి చూసిందో, ఇటు చూసిందో ఎప్పుడన్నా చూస్తామా? పందిని చూడం. ఎప్పుడు చూసినా అది ఏం చేస్తుంది? తలకాయ కిందకి వేసుకొని సనా ఆ యొక్క మూతి కూడా మట్టికి దగ్గరగా, ఆ యొక్క మురికి అది వాసన చూసుకుంటా, మీరు నడిచేటప్పుడు చూడండి, అనుకుంటా వాసన చూసుకుంటా పోతూ ఉంటుంది. అది ఏదైతే దానికి ఇష్టమైంది దొరికిందంటే ఇంకా అదంటే అక్కడే నిలబడిపోతుంది. ఎప్పుడు చూస్తుందంట అది? 2 కాళ్ళు కట్టి 4 కాళ్ళు కట్టేసి దాన్ని ఎలా తీసుకెళ్తారు వదకు? ఇలాగా 4 కాళ్ళు కట్టేసి దాని కాళ్ళ మధ్యలో పెద్ద కర్ర పెట్టి ఇలాగా మోసిపోతుంటారు. చూసుంటారు. ఇటు పట్టుకొని మోసుకుంటా పోతుంటారు. ఆడ బోధనలో చాలా పందులు ఉండేవి సరేనా. వాళ్ళకైతే పెద్ద పెద్ద మేడలు ఉంటాయి. పందులు మేపే వాళ్ళన్న పేరే కానీ చాలా ఆ పందులు వ్యాపారాన్ని బట్టి చాలా గొప్ప ధనవంతులు సరేనా. అవి ఏం చేస్తాయి? ఎప్పుడు చూస్తాయంట? అప్పుడు చూస్తాయమ్మా పైన. అబ్బో ఇంత అందమైనటువంటి అమ్మో ఆకాశము, ఈ వెలుగు, అబ్బో ఎంత బాగుందో అని అప్పుడు చూస్తాయి. శైలాము ఇక వదకు వెళ్ళిపోతాను. కాబట్టి మనం భూ సంబంధమైన వాటి మీదేనా మన మనసు కదా. పాట అయితే పాడతాం, పంది వల్లే పొర్లిన నన్ను, కుక్క వల్లే తిరిగిన నన్ను, మళ్ళా ప్రేమతో చేర్చుకొంటివయ్యా ప్రభువా నీకు స్తోత్రమని. ప్రేమతో చేర్చుకున్నాడుగా అలాంటి మనల్ని. మరి మళ్ళా అదేనా? మళ్ళా భూ సంబంధమైన వాటి మీదేనా? కాబట్టి ప్రభు యొక్క మహిమను మనము ఎరగాలన్నటువంటి ఆశ లేదా? ఇంతవరకే చాలా భక్తి, ఇంతవరకే చాలు. 10వ తరగతి చదివి పాస్ అయ్యాము. మరి ఇంటర్మీడియట్ పోవాలని లేదా ఆశ? ఇంటర్మీడియట్ నుండి డిగ్రీకి పోవాలని లేదా? ఇంకా హైయర్ స్టడీస్ చదవాలని ఉండదా పిల్లలకు? మరి మన ఆత్మీయ ఎదుగుదల ఎలా ఉందమ్మా? ఆత్మీయంగా మనము ఏ తరగతిలో ఉంటున్నాం? మనం ఏ తరగతిలో ఉంటున్నాం? ఆ పిల్లలనేమో ఏరా నువ్వు పాస్ కాలేదు, నువ్వేంటి
నీకు బీటెక్లో సీట్ రాలేదు, నీకు ఎంబీబీఎస్లో సీట్ రాలేదు, ఇంతగా మేము ఖర్చు పెట్టి మరి కోచింగ్లు ఇప్పించి ఇన్ని చేసినా కూడా నీకు రాలేదు అనేసి వాపోతున్నామే. మనకెన్ని కోచింగ్లమ్మా, చైన్ ప్రేయర్లు, ప్రార్థనా కూడికలు, బైబిల్ స్టడీలు, మరి ఫాస్టింగ్ ప్రేయర్లు, ఆదివారం 2 సెషన్లు. ఎంత వాక్యము, ఎంత వాక్యము, ఎంత చదువు దేవుడు నేర్పిస్తున్నాడు. ఏం నేర్చుకుంటున్నాం మనము? ఏ క్లాస్లో ఉంటున్నాము? ఎక్కడ పడేసినావు గొంగల్ని? పడిన చోటే పడి ఉన్నామా? ఏం ఎదుగుదల లేదా? మనల్ని మనం చెక్ చేసుకునేది లేదా మన జీవితాలను? ఎందుకు నాకు ప్రార్థన రావట్లేదు? ఎందుకు నేను అలాగా కన్నీటితో మొరపెట్టలేకపోతున్నా? ఎందుకు నాకు భారభరితమైనటువంటి హృదయము లేదు? ఎందుకు లేదు? సరేనా అన్నటువంటి భారము మనకు రావట్లేదా? పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మకు ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను దుఃఖ పెడతామో వాళ్ళకు ప్రార్థన రాదు, వాళ్ళ నోట్లో ఉండి ప్రార్థనలు రాదు. ఎందుకు? ఆ పరిశుద్ధాత్మను దుఃఖ పెడతా ఉంటాం కదా, ఆ పరిశుద్ధాత్మను ఆర్పేస్తూ ఉంటాం కదా. ఇంకా ఆయన అంటే మనకు సహాయం చేస్తాడు. ఎలాగ మూలుగులతో మన పక్షంగా ఉండి విజ్ఞాపన చేస్తాడు? రాదు. ఎక్కడో తప్పిపోయాం, ఎక్కడో మనం పడిపోయాం, ఎక్కడో జారి పడిపోయాం. ఆ యొక్క గొడ్డలిలో ఉన్నటువంటి ఆ యొక్క ఇది కర్రలో ఉండి గొడ్డలు ఊడి ఏమైపోయింది? నీళ్ళల్లో పడిపోయింది. నీళ్ళలో పడిపోయింది. ఎక్కడో లూజ్ ఉంది. మరి వేరే వాళ్ళు కూడా గొడ్డలు తెచ్చుకున్నారు కదా, వాళ్ళ గొడ్డలన్నింటిలో మరి నరుకుతున్నారు కదా, అవన్నీ బాగా టైట్గా ఉన్నాయి. ఆ యొక్క కర్రతో హత్తుకొని ఉంది కదా, హత్తుకొని ఉంటే పడిపోం. దేవుణ్ణి హత్తుకొని ఉంటే అలాగా జారిపోం. దేవుని హత్తుకోకపోవడం వల్లనే మన జీవితాల్లో మనం అంతా లూజ్ కనెక్షన్. అప్పుడప్పుడు లూజ్ కనెక్షన్ ఉంటుంది కదా వైర్లు, అప్పుడు ఊరికే గాలి అట్లా తగిలినప్పుడు అట్లా తగలగానే లైట్ వస్తుంది, మళ్ళీ అది అట్లా పోగానే మళ్ళీ లైట్ ఆరిపోతుంది. అలాగా ఆఫ్ అండ్ ఆన్, ఆఫ్ అండ్ ఆన్ ఆరిపోయిన బల్బులే. సరేనా? ప్రభు మనకు అనుకూలమైనప్పుడు ప్రభుని దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తాం, మనకు అనుకూలం లేనప్పుడు దేవుని నుండి దూరం అయిపోతూ ఉంటాం. అదేనా మన విశ్వాసము? అదేనా? అలాగుంటే ఎలాగా? మనము ఆత్మీయంగా ఎదగలేము. కాబట్టి ఆయన మహత్యను కన్నులారా చూశారు. ఎవరు వాళ్ళు? పేతురు, యోహాను, యాకోబులు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ముగ్గురినే తీసుకెళ్ళేవాడు ప్రభు. కాబట్టి ఎవరైతే ఆయనకు సన్నిహితంగా ఉంటారో వాళ్ళకు తన మహిమను బయలుపరుచుకుంటాడు. ఎవరైతే ఆయనకు సన్నిహితంగా ఉంటారో తన మహత్యమును వాళ్ళకు బయలుపరుచుకుంటాడు దేవుడు. తన యొక్క ఆశ్చర్య కార్యాలు, ఆయన అద్భుత కార్యాలు అవన్నీ కూడా వాళ్ళ పక్షంగా ఆయన చేసి చూపించేవాడుగా ఉంటాడు. కాబట్టి మన జీవితాలు ఎటువంటి ఆశ్చర్య కార్యాలు జరగట్లేదు, ఎటువంటి అద్భుతాలు జరగట్లేదు, ఎటువంటి ఏమి ఎదుగుదల లేదు, ఏమి ఆత్మలో ఏమాత్రం కూడా. మరి ఒకరోజు మరి ఆ గతంలో ఏదో కొద్దిసేపు చేస్తున్నాం ప్రార్థన, మళ్ళా ఇప్పుడు మరి సంవత్సరాలు జరిగిపోతున్నాయి కదా, ఏమైనా ఎదుగుదల ఉందా మన జీవితంలో? కాబట్టి మనము పరీక్షించుకోవాలా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన వద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకు చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చని బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. కాబట్టి ఈ వాక్యము, ఈ బైబిలు, ఎన్ని బైబిళ్ళు ఉన్నాయి మా ఇంట్లో? ఏం చదువుకుంటున్నాం బైబిళ్ళు కదా, ఏం చదవడం ఆడబెట్టడం. కాబట్టి ఆ యొక్క పేతురు, యోహాను, యాకోబులు ఏమంటున్నాడు ఆయన? అంతగా తన యొక్క దేవుని యొక్క మహత్యమును కన్నులారా చూసినటువంటి పేతురు ఎంతకంటే వాళ్ళు కళ్ళారా చూసినటువంటి ఆ యొక్క ప్రభును గూర్చినటువంటి ఆ మహత్యము మహిమ కంటే కూడా
మరి దేవుని యొక్క వాక్యంలోనే మనము అవన్నీ కూడా చూడగలము, మనం అనుభవించగలము. సరేనా? కాబట్టి మరి అంతకంటే ఎక్కువైన ప్రవచనం ఈ వాక్యం మనకు ఉంది కదా. ఇవేవి మన మనుషుల యొక్క ఇచ్చని బట్టి రాయబడలేదు. ఇది పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ చేత రాయబడినటువంటి మాటలు. కాబట్టి ఈ మాటలు ఏం చేయాలి? మనము లక్ష్యం ఉంచాలా. ఈ మాటలు మనం అంత శ్రద్ధగా వినాలా. ఈ వాక్యం రేపు అందరికి ఇచ్చాడు కదా, మనకందరికి ఇచ్చాడు ఇది. కాబట్టి ఈ వాక్యము మరి కలిగినటువంటి బిడ్డలకు ఎవరు బోధించవలసిన అవసరము లేదు. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 కొరింథీ 2వ అధ్యాయం ఈ మాట చదువుకుందాము. 15వ వచనం, 14-15. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింప జాలడు. మనం కూడా అనుకుంటాము దేవుని బిడ్డలుగా వారు ఆత్మపూర్ణులై వారు చెప్తా ఉన్నటువంటి మాటలు, అమ్మో ఇవన్నీ ఎక్కడ జరుగుతాయిలే, ఇది అట్లలే, మనకు మన పక్షంగా దేవుడు చేస్తాడా అని ఏం చేస్తాం? నమ్మం. మా పరిస్థితి అంతేలే, మా బతుకులు ఇంతేలే, మారలే, ఇక అంతే, మార్పు ఉండదులే అంటే ప్రభు యొక్క వాక్యంలో శక్తిని ఎరగకుండా మన పని వైపే చూస్తూ ఉంటాం, మన వైపే చూస్తుంటాం. కాబట్టి ఆత్మ సంబంధైన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవని చేతనైనా వివేచింపబడడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనకైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. కాబట్టి మనకు బోధించవలసిన అవసరత ఏమన్నా ఉందమ్మా? ఉందా? ఎవరైనా బోధించవలసిన అవసరత ఉందా? అవసరం లేదు. ఎందుకు? ఆయన ఆత్మనే మనం కలిగి ఉన్నాం. ఆ బోధించేటటువంటి బోధకుడులో ఉన్నటువంటి ఆత్మే మనలో కూడా ఆ ఆత్మనే దేవుడు ఉంచాడు. అయితే నానా విధములైనటువంటి ఆ యొక్క వరములు ఒక్కొక్కరికి ప్రవచన వరం అయితే, ఒకరికి స్వస్థపరచు వరం అయితే, ఒకరికి వాక్యాన్ని ఉపదేశించే వరం అయితే, ఇలాగ నానా విధములైనటువంటి తలాంతులు కలిగిన బిడ్డలందరూ ఉంటేనే ఆ సంఘము క్షమాభివృద్ధి పొందగలదు. కాబట్టి అయితే పరిశుద్ధాత్మను పొందినటువంటి మనము ఏం చేస్తాం? వాటన్నిటిని కూడా మనము వివేచించి వాళ్ళకు ఆ పాటల వరం ఇచ్చారు కాబట్టి వాళ్ళు పాటలు పాడాలా, వాళ్ళకు వాక్యం వివరించే వరం ఇచ్చారు, వాళ్ళు వాక్యం చెప్పాలా. కాబట్టి పాటలు పాడుతుంటే మనము వాళ్ళకే పాటలకు ఇచ్చారేంటి, మాకు ఇవ్వలేదేంటి అని అనుకోకూడదు. ఏదైనా వాక్యం వాళ్ళకి ఇచ్చారనుకో, వాళ్ళకు అది దేవుడు ఇచ్చిన వరము కాబట్టి వాళ్ళు చెప్పని అని ఏం చేయాలా? సంతోషపడాలా. మనము వారి మీద అసూయపడ్డము, వాళ్ళకి ఎందుకు ఇచ్చారు మాకెందుకు ఇవ్వలేదు అనుకోకూడదు. ఇదంతా కూడా ఎవరు మనకు గ్రహింపజేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు గ్రహింపజేస్తాడు. ఇప్పుడు కెమెరా ఉంది, ఇప్పుడు ఆడియో వీడియో ఇవన్నీ కూడా మరి ఆ పిల్లలు చేయగలరు. మనకు తెలుసా ఆ విషయాలు? మన దగ్గర తీసుకొచ్చి ₹1,00,00,000 అది దాన్ని పెట్టినా కూడా ఏమన్నా ఆపరేట్ చేయగలమా? మన చేత అవుతుందా? మరి వాళ్ళని చూసుకొని సంతోషపడుతున్నాం కదా మనము. అయ్యా బిడ్డలకు దేవుడు ఇచ్చిన జ్ఞానము చక్కగా వారు అవన్నీ కూడా ఇలాగా చేస్తున్నారని దేవుని మహింపరుస్తున్నాం కదా. అలాగే అన్ని విషయాల్లో కూడా అనుకోవాలా. ఎవరెవరికి ఏ తలాంతు ఇచ్చాడో ఆ తలాంతుని వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటే, వాళ్ళు వాడబడుతుంటే అది చూసి ఏం చేయాలా? మనము సంతోషించాలా, ప్రభువును మహిమపరచాలా. అట కాకుండా వాళ్ళకే ఇచ్చారు వీళ్ళకే ఇచ్చారు నాకు ఇవ్వలేదు అన్నటువంటిది మనకు రాకూడదు. అదంతా కూడా ఆత్మ ద్వారా నడిపించబడే బిడ్డలకున్న గ్రహింపు కాదది. అదంతా కూడా లౌకికమైనటువంటి జ్ఞానం, అదంతా కూడా దెయ్యములను గురించినటువంటి జ్ఞానం. ఆ యొక్క సాతానికి అట్లాంటివి. నేను దేవునితో పాటు సమానంగా కూర్చోవాలా, అందరు నన్ను పొగడాలా, అందరు నన్ను మెచ్చుకోవాలా అని స్థానాలు కోరుకునేది, ఇలాంటివన్నీ కోరుకునేవన్నీ ఎవరి లక్షణాలు? ఇది సైతాన్ లక్షణాలు. ఆత్మ కలిగిన బిడ్డలకు అటువంటిది ఉండదు. వాళ్ళు ఎప్పుడు కూడా దాగి ఉంటారు.
అన్నమ్మ సుమియోన్లు ఎక్కడన్నా కనిపించారా? అంత పెద్ద వయసు అయింది, ముసలి వయసు అయింది, వాళ్ళు ఏమన్నా ఎక్కడన్నా కనిపించారమ్మా? వాళ్ళు ఎంతగా పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఉంటూ వచ్చారు, ప్రార్థన జీవితం కలిగి ఉంటూ వచ్చారు, మరి విమోచకుని కొరకు కనిపెట్టుకుంటూ వచ్చారు, సంఘక్షేమం కొరకు, లోకంలో ఉన్నటువంటి ప్రజల యొక్క విమోచన కొరకు ఎంత కనిపెట్టుకుంటూ వచ్చారు. మరి వాళ్ళని ఏమన్నా వాళ్ళు మూల ఉండిపోయి వాళ్ళు ఎవరికి కనిపించకుండా చేశాడా దేవుడు? వాళ్ళు మనకు గ్రంథంలోనే రాసి పెట్టాడు. మనుషులు ఎవరికి కనిపించకపోయినా ఆ ప్రభు ఏం చేశాడమ్మా? వాళ్ళను గ్రంథంలో రాసి పెట్టాడు. ఎంతమంది చదువుతున్నారు? ఎంతమందికి తెలుసు సుమియోను, హన్నాలు? ఏమా అప్పుడున్నటువంటి ప్రజలకు వాళ్ళు దాగబడి ఉండొచ్చు సనా. అందుకే నిజంగా జకబేదుకు కూడా ఆ బిడ్డను కూడా ఏం చేసినామే? ఆ యొక్క బుట్టలో ఆమెను ఆ బిడ్డను దాచింది సరేనా. కాబట్టి మన పిల్లలు కూడా మరి ఎందుకు మీరు పిల్లలను పాట పాడించరు, అవి చేయించరు అనేసి అంటుంటే మరి వాడబడే బిడ్డలు ఉన్నారు, వాళ్ళు వాడబడని ప్రభు సమయంలో వాళ్ళు దేవుడు ఎప్పుడు వాడుకోవాలో అప్పుడు వాడుకుంటాడు. కాబట్టి మా పిల్లోడే కనిపించాలా, మా పిల్లలే వాళ్ళు వాక్యం చెప్పాలా, పాటలు పాడాలా? అవసరం లేదు. ప్రభు వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితిని చూసి ఎప్పుడు వాళ్ళు అలాగా దేవుని యొక్క మహిమను ఎరుగుతారో అప్పుడే వాళ్ళకి ఆ గ్రహింపుతో వాళ్ళను దేవుడు వాడుకుంటాడు. నాకు కూడా అసలు ఇట్లా చెప్పాలని, ఇలాగ వాక్యం చెప్పాలని నాకేమంతా శ్రద్ధ ఉండదు. అంటే శ్రద్ధ అంటే ఆశ ఉండదు. నేను చెప్పాలా, నేనే తీసుకోవాలా అని ఉండదు. ఎవరైనా దేవుని వాక్యం ప్రకటించే బిడలు మీలో ఎవరైనా ఉంటే మిమ్మల్ని వాడుకోవాలని నా ఆశ. కాబట్టి పాటలు పాడాలన్నా ఏదైనా కూడా, కానీ ఒక సేవకురాలుగా దేవుడు నాకు ఈ పని అప్పగించాడు కాబట్టి నేను తప్పకుండా ఆయన మాటకు నేను విధేయత చూపించాలా, నాకు ఇచ్చిన ఈ బాధ్యతలు నేను తప్పకుండా నెరవేర్చాలా. ఒకవేళ అలాగా నాకు ప్రేరేపణ ఇచ్చినప్పుడు దేవుడు అలాగా మిమ్మల్ని అందరినీ కూడా సండే స్కూల్ పరిచర్యలో కానీ, ఇంటింటి సువార్త పరిచర్యలో కానీ, మరి సండే స్కూల్ పరిచర్యలో కానీ, స్త్రీల కూడికలో కానీ ఎవరైనా మా కోసం మరి విల్లింగ్గా ఉన్నారు, అందుబాటులో ఉన్నారు, మరి అంటే వాళ్ళను తప్పకుండా వాడుకుంటాం. దేవుడు వాడుకుంటాడు, మేము కాదు. మనుషులు వాడుకుంటే వేస్ట్. దేవుడు వాడుకోవాలమ్మా, దేవుడు కోరుకోవాలమ్మా. సౌలుని ఎవరు కోరుకున్నారు? మనుషులు కోరుకున్నారు. ఏం చేశారు? మాకు అవసరం లేదు ఈ సౌలు, అవునా అని చెప్పారు కదా. సమూయేలు పిల్లల్ని కూడా, సమూయేలు తన తర్వాత న్యాయాధిపతిగా పెట్టాలనుకుంటే మనుషులు కోరుకున్నారా? వద్దొద్దు అయ్యా, నీలాంటి వాళ్ళు కాదు నీ పిల్లలు, అవసరం లేదు, మాకు రాజును పెట్టు అందరికి లాగన్నారు. కాబట్టి మనం కోరుకోకూడదు. ఏది కూడా, ఏ స్థానాన్ని కూడా ఎలా ఉండాలా? దాగబడి ఉండాలా. యెహోషువ ఎక్కడున్నాడు? గుడారాల్లో దాగి ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? మోషే తర్వాత ఎవరు ఉండాలి నాయకుడు కంటే, ఇదిగో నూను కుమారుడైన యెహోషువ మీద నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతను నువ్వు నాయకుడిగా చేయన్నాడు. కాబట్టి ప్రభువులుగా మనకి ఇట్లాంటివి ఉంటే సంఘాల్లో ఏమాత్రం కూడా ఎటువంటి అలజడి ఉండదు, ఎలాంటి కొట్లాట్లు ఉండవు, నేనా నువ్వా అన్నటువంటి భేదాభిప్రాయాలు ఉండవు. ఎంతో నీకంటేనే మరి ఒకరికంటే ఒకరు ఎంతో యోగ్యులని ఎంచుకొని ఎంతో హంబులుగా ఉంటారు, ఎంతో విధేయులుగా ఉంటారు, దీనులుగా ఉంటారు. సరేనా. అలాంటి ఆత్మీయ ప్రత్యక్షత లేకపోవడం వల్లనే ఏమవుతుందమ్మా? వాళ్ళనే వాడుకున్నారు, వీళ్ళనే వాడుకున్నారు అన్నటువంటి ఇవన్నీ కూడా భేదాభిప్రాయాలు, ఇలాంటివన్నీ కూడా హెచ్చుతగ్గులు, ఇలాంటివన్నీ కూడా అసూయకు ఇది కారణమవుతుంది. కయ్యనుకి వచ్చిన అసూయ ఏంటి? ప్రభు మెచ్చుకున్నాడనే కదా. ప్రభు ఆయన ఇచ్చిన అర్పణ ఆయన అంగీకరించాడనే కదా. అలాగ మనము కయ్యను లాంటి వారం అవుతాం. కయ్యను తన సహోదరుని మీద ఏం చేశాడు? ద్వేషం పెంచుకున్నాడు, అసూయ పెంచుకున్నాడు. వాళ్ళు బాధపడుతున్నారా, వాళ్ళు అలాగా అనేసి అనుకోకూడదు మనం ఎప్పుడు కూడా. తర్వాత కాబట్టి దేవుని యొక్క ఆత్మ కలిగిన బిడ్డగా, పరిశుద్ధాత్మతో నడిపించబడిన బిడ్డగా మనం ఇక్కడ జకబేదును చూడగలం అన్నమాట. తర్వాత ఒక మాట చదువుకొని మనము ముగించుకుందాం. మరి ప్రభు కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం మనం ఇక్కడ చూస్తే,
ఆ, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహదైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమేటిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలు ఎందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. కాబట్టి మనం వెలిగింపబడ్డామని దాంతో మనము సంతోషించి ఇక వెలిగింపబడ్డాం చాలే అనుకొని ఏదో ఆ యొక్క రక్షింపబడ్డవారు ఏం చేస్తారంట, రక్షణ పొందిన వాళ్ళు అగ్నిలో ఉండి లాగివేయబడ్డట్టు ఆ మూల వేసి పెడతాడు దేవుడు. చాలా ఏమ్మా ఈ యొక్క ఆ మహదైశ్వర్యం ఏంటిది, ఆ యొక్క మహత్యం ఏంటిది, ఆయన యొక్క బలాత్సయం ఏంటి, అవన్నీ ఏంటి అసలు ప్రభు? ఈ మాటల్లో ఉన్న అర్థాలు నాకు తెలియట్లేదయ్యా. ఈ బైబిల్లో అయితే నువ్వు రాసి పెట్టావు, మరి ఆత్మ కలిగిన బిడ్డలకే అటువంటి గ్రహింపు ఉంటుంది అంటున్నావు. మరి నాకు అసలు ఇటువంటి గ్రహింపే ఇంకా రావట్లేదేసయ్యా. పైన అక్షరాలు ఏరుకుంటున్నాను, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును, నా నామను మీరేమడినా దయచేస్తానన్నాడు. అదే దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నువ్వు చల్లగా ఉంటావు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఇవేనా ఎలాగా మనము ప్రభుని హత్తుకొని ఆయన మార్గాల్లో నడుచుకుంటా ఉంటే ఆశీర్వాదాలు మన వెనక పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇవి కాకుండా ఏం చేస్తాం మనము? అట్లాంటివే ఏరుకుంటాం, అలాంటివే. ఇంకేం అసలు ఆ బలాత్సయం అంటే ఏంటో తెలీదు, మహదైశ్వర్యం అంటే ఏందో తెలీదు, ఆ మహత్యం అంటే ఏందో తెలీదు, అడిగేది కూడా లేదు. నాకెందుకు వచ్చిన గొడవలే, ఆ సబ్జెక్ట్ చాలా చాలా టఫ్గా ఉంటుంది. కొంతమంది పిల్లలు మ్యాథ్స్ అంటే భలే కష్టమని ఏం చేస్తారు, బోర్ సబ్జెక్ట్ అంటారు. అలాగా మనకు అడుగుడి మీకు ఇవ్వబడును, నా నామను మీరేమడినా చేస్తాను, నీకు తోడుగా ఉంటాను, నేను ఆ గొప్ప జనంగా చేస్తా, ఆశీర్వాదకరంగా చేస్తానంటే అవంతా మనకు చాలా ఈజీ సబ్జెక్టులు. ఇవంతా కూడా ఏం సబ్జెక్టులు? మ్యాథ్స్, హిందీనో. మావాడు కూడా అంటాడు, ఈ హిందీ ఎవరు కనిపెట్టారో అంటూ ఉంటాడు. ఎందుకంటే మనకి హిందీ అంటే చాలా టఫ్ సబ్జెక్ట్ అనమాట. అలాగ మనకు కూడా ఆత్మీయమైనటువంటి ఈ సబ్జెక్టులన్నీ కూడా మనం అడుగుతున్నామా? మన బోధకుడు ఎవరమ్మా, మన టీచర్ ఎవరమ్మా? అసలు ఎంత బాగా మనం ఈ దృష్టి పెట్టి, క్లాస్లో ఉన్న పిల్లలు 100 మంది ఉంటే అంతమంది మీద దృష్టి పెట్టడం ఎంత కష్టము. అయితే మన ప్రభు ఏం చేస్తాడంట, వ్యక్తిగతంగా నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను. ఇక్కడ కూర్చొని ఇంతమంది నేను అసలు చూడలేనుగా. మరి మానవులు మనం, ఆ ప్రభు మనలో ఆయన ఆత్మను ఉంచాడు కదా, ఆయన మనలో ఎక్కడో మరి ఆ ఎదురుగా కూర్చేసుకొని ఆ ప్రభు వైపు చూస్తా అట్ట కూడా అడగడం అవసరం లేదు కదా. మన హృదయంలోనే ఉన్నాడమ్మా, ఆయన మనలోనే ఉన్నాడు. మనం ఎంతగా ఆ ప్రభు అంటే ఎంతో దూరంగా ఉన్నట్టుగా, మనకు అందరు అన్నట్టుగా, మనకి ఇవన్నీ కూడా అసాధ్యమైనట్టుగా, ఇవన్నీ కూడా నాకు ఎక్కదులే, బుర్రకు ఎక్కదులే అనుకున్నట్టుగా మనం ఎంత నిజంగా ఎలా ఉంటున్నామో మనము మన యొక్క వ్యక్తిగతమైన జీవితాన్ని మనం వాక్య పెలుగులో మనం పరీక్షించుకునేవారుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక్క మాట చదువుకొని ముగించుకుందాము. ఇక్కడ మరి ఆయన సర్వశక్తుడగు దేవుడు, ఆయన మహత్యము కలిగిన వాడు అని యోబు అంటాడనమాట. యోబు జీవితంలో 37వ అధ్యాయము 23వ వచనంలో. తర్వాత ఆయనే యోబులోనే 40వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే ఆయన ఆడంబరమైనటువంటి, చూడండి 40వ అధ్యాయము 10వ వచనం, ఆడంబర మహత్యములతో నిన్ను నీవు అలంకరించుకొనుము, గౌరవ ప్రభావములను ధరించుకొనుము. చూసారా ఆయన ఎటాంటి అంత ఆడంబరమైనటువంటి, అంటే ఆడంబరం అంటే ఒక రాజు అనుకో కదా, రాజు ఎలాగా ఎంత ఆడంబరముతో మనకు ఒకవేళ ఆ యొక్క అక్కడికి వెళ్తే కానీ తెలియదు.
అది ఆ యొక్క మాటకు అర్థం. కానీ ఇక్కడ లోకంలో చూస్తే ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ వస్తున్నాడు, లేకుంటే ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడంటే వాళ్ళ కోసం స్టేజ్లు ఎట్టా అలంకరిస్తారమ్మా కదా. అసలు ఎంత వైభవంగా, ఎంత ఆడంబరంగా, ఎంతగా రోడ్లు క్లీన్ ఏమే వాటికి కూడా. మరి మన ప్రభు ఆయన గాడిద మీద ఎక్కి వచ్చేటప్పుడే అందరూ ఏం చేశారు, ఆ మహత్యమును ఎరిగిన ప్రజలు ఏం చేశారు, తమకున్నటువంటి విలువైన వస్త్రాలు కూడా తీసుకొచ్చి ఆడపరిచారు కదా. వాళ్ళకున్నవన్నీ తీసుకొచ్చి ఆడపరిచేశారు. కాబట్టి దేవుని మహత్యమును, దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క మహిమను ఎరిగినటువంటి ప్రజలే ఏమైపోతారు, వాళ్ళకున్నటువంటి విలువైనవి ఏమున్నా కూడా, వాళ్ళకు విలువైనవి అని అనిపించేవి కూడా ఏం చేస్తారు, ఆయన పాదాల సేవ చేయడానికి, ఆయన పాదగ్రస్తంగా తమను తామే అర్పించుకునేటట్టుగా చేసుకుంటారు. కాబట్టి అట్లాంటి గ్రహింపు లేనటువంటి వారు అలాగా ఉండలేరు. యోబు జీవితంలో చూస్తే ఏమంటాడు, నేను దుమ్మును ధూళిని అని ఒప్పుకుంటాడు. అబ్రహాం చూస్తే నేను దుమ్మునయ్యా అంటాడు. కాబట్టి మనం ఎవరమమ్మా? ఆ యొక్క దుమ్ము తీసుకొని ఏం చేశాడు దేవుడు, ఆ యొక్క నేల మంటి తీసుకుని మనల్ని చేశాడు. దుమ్ము కాదా మనం అట్లాంటి గ్రహింపు ఉంటే ఇలా ఉంటామా కదా. కాబట్టి ఈ యొక్క మనలో నివసిస్తున్నటువంటి ఆ మహిమాస్వరూపైనటువంటి ఆ దేవుణ్ణి మనము అలాగా నా విమోచకుని నేను కనులారా చూస్తున్నానంటాడు యోబు. మనం అలాగా మన కళ్ళు వెలిగించి, అందుకే పౌలు అంటాడు, మీ మనోనేత్రాలు ఏమవ్వాలా, వెలిగించబడాలా. అది అడగాలమ్మా ఎప్పుడు మనం ప్రభు దగ్గర. అంతవరకు ఆ వెలిగింపు వచ్చే వరకు మనము ప్రభు యొక్క మహత్యాన్ని చూడలేం, ఆయన ప్రభావమును చూడలేం, ఆయన మహిమను మనము చూడలేం. అది అడగాల, గోజాడాల, ప్రభా నాకు ఆ మహత్యాన్ని, నీ మహత్యాన్ని చూసేటట్టు చెయ్యి, నా కళ్ళు వెలిగించు, నా కళ్ళు వెలిగించయ్యా. బతిమాలుకోవాలా, గోజాడుకోవాలా. ఇదే చెప్పుకుంటా ఉంటే అంత టైం వేస్ట్ అయిపోతుంది, దాటిపోతాంలే. జంపు కదా, సీతాకోక చిలుకల్లాగా పువ్వు మీద వాలేది. ఏసయ్యా నా కళ్ళు వెలిగించయ్యా, నా మనోనేత్ర వెలిగించా, అయిపోయింది ప్రార్థన. పట్టుదల లేదు. ఆ యొక్క యాకోబులాగా పెనుగులాడే స్వభావం లేదు. ఆ హన్నలాగా బహుదుఃఖాక్రాంతురాలై ఆయన సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించినట్టుగా అటువంటి అనుభవం లేదు. ఆత్మీయమైనటువంటి అట్లాంటి అనుభవంలో మనం ఇంకా రాకపోవడం వల్లనే మనకు ఇంకా ప్రభుని యొక్క మహత్యము మనము ఎరగలేకపోతున్నాం. జకబేదు జీవితంలో మనం నేర్చుకోవాల్సినది ఆ కొలిమి కాలేటటువంటి ఆ యొక్క కష్టాలలో, ఆ బాధల్లో కూడా తన యొక్క బిడ్డలను ఎలాగ పెంచిందమ్మా. అహరోనైనా, మరి మోషే అయినా, మిరియామైనా, ముగ్గురు 3 రత్నాల్లాగా, ముగ్గురు 3 రాజు కిరీటంలో ధరించినటువంటి మాణిక్యాల ఆ యొక్క మనుల్లాగా అలాగా పెంచింది ఆ తల్లి. మనకి ఏం కష్టాలున్నాయి, ఏం కొలిమిలో కాలుతున్నాం మనము, ఏమన్నా గాఢాంధకారపు లోయ అనుభవాల్లో ఉంటున్నామా, ఇట్లాంటి రక్తం కారునంతగా పోరాడుతున్నామా మనము, ఎలాగుంటున్నామమ్మా? అంత సుఖాసక్తి. కనీసం అట్లాంటి వెలిగింపు ఉంటే మనం ఊరకనే ఉండలేం. ప్రభు సన్నిధిలో పడి అగస్టిన్ తల్లి ఎప్పుడు తన కుమారుడి విషయమై ఎంతో గోజాడింది, బతిమాలుకునింది. తన కుమారుడు పరిశుద్ధుడైన అగస్టిన్గా ఆయన చరిత్రలోనికి వచ్చాడు. ఎంత పాపాత్ముడు, ఎలాగ అవిధేయుడు, ఎలాగ తిరుగుబాటుదారి, ఎలాంటి వ్యభిచారి, అలాంటి తల్లినే వ్యతిరేకించి మాట్లాడుతా తల్లికి విరోధంగా మాట్లాడేవాడు. తన స్నేహితులతో పెరిగి ఆ యొక్క ఆ సిద్ధాంతాలు వ్యర్థమైనటువంటి పనికిరాని వాటిని అన్నింటినీ తీసుకొచ్చి తల్లి దగ్గర చెప్పి అది కాదు ఇది కాదు అని ఎప్పుడు చూసినా వాదులాటే. మనం అనుకుంటాము మా పిల్లలు వినరు, వాళ్ళు కూడా మాతో ఆర్గ్యూ చేస్తుంటారు అనుకున్నాం. అంతకంటే మన పిల్లలు ఆ టైం ఆర్గ్యూ చేసేవాళ్ళు కాదు. అసలు అగస్టిన్ బుక్ చదివితే మీకు తెలుస్తుంది. అవన్నీ చదవాలమ్మా. ఎందుకు చదివిచ్చాడు దేవుడు? ఎందుకు చదివిచ్చాడు? మరి బుక్స్ ఎన్ని ఉన్నాయి? బక్సింగ్ గారి పుస్తకాలు ఉన్నాయి, మిషనరీ బుక్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, చదువుకుంటున్నాం మనము. ఇప్పుడే ఇంతకుముందు ఒక ఆంటీ వచ్చారు, తను కన్నీళ్ళు పెట్టుకున్నారు, అమ్మ నాకు మందిరానికి రావడానికి లేదు, ఎవరు తీసుకొచ్చి వదిలిపెట్టడానికి లేదు. ఇద్దరు ఆంటీలు, ఎంత వయసు? 80 సంవత్సరాలు.
ఒక ఆంటీకి 85 సంవత్సరాలు. కనీసం చూసిపోద్దామని వాళ్ళ కొడుకు కారులో తీసుకొచ్చి, కానీ వాళ్ళ హృదయాల్లో అంత బాధ ఉంది, అంత వేదన ఉంది. సరే, ఇప్పుడే నేను వచ్చేటప్పుడే ఒక ఆంటీ వచ్చారు. అలాగా వాళ్ళంతా ఆ యొక్క ప్రత్యక్షత, ఆ ప్రభుని కూర్చున్నటువంటి ఇది విలువలు ఎరిగినటువంటి ప్రజలుగా వాళ్ళల్లో అంత తపన ఉందే, అలాగ ప్రభు కొరకైనటువంటి ఆశ ఉందే. మరి మనకు ఆరోగ్యం ఉంది, బలం ఉంది, వయసు ఉంది, అన్నీ ఉండి కూడా మనకు ఎలాంటి ఆశ ఉందమ్మా? మనకు ఎలాంటి ఆశ ఉంది? ప్రభు కొరకైనటువంటి ఆశ. ఏదో వచ్చి ప్రజెంట్ వేసుకొని పోతున్నామా? మంగళవారం ప్రజెంటు, బుధవారం ప్రజెంటు, అసలు అవి కూడా ఆబ్సెంట్లేగా. వారానికంతా ఎన్ని ప్రజెంట్లు పడుతున్నాయి మనకు? సంఘముగా కూడట మానకుడు అంటే మనకు మనమే చెక్ చేసుకుందాం. నేను చెప్పనవసరం లేదు, ఎవరు చెప్పనవసరం లేదు. ఆత్మదేవుడే మనకేం చేస్తాడు? క్రమాన్ని నేర్పిస్తాడు. కాబట్టి నేషక్క చెప్పిందనో లేకుంటే ఇంకెవరో చెప్పారనో అవసరం లేదు. మనలో ఆ ప్రభు యొక్క క్రమంలో నడుచుకునే బిడ్డలకు, ఆ ప్రభు యొక్క ఆధీనంలో ఉన్న బిడ్డలకు, ఆ ప్రభు యొక్క మహత్యాన్ని ఎరిగిన బిడ్డలకు వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి ఎలాగా ఉందనేది. అలాగ ఉండేటట్టుగా ప్రభు మనకు ఈ రోజున అలాగా ప్రభు సన్నిధిలో పడి, ప్రభువా, మరి జకబేదు నిజంగా తనున్న పరిస్థితిలో తను ఎలాగా ఆత్మీయంగా ఉంటూ వచ్చింది. తను మరి అదృశ్యమైనటువంటి నిన్ను ఆమె ఎలాగా నిదానించి చూస్తూ వచ్చింది. కాబట్టి తన పిల్లల్ని కూడా ఎలాగా ఆమె పెంచింది. ప్రభు నాకు అట్లాంటి విచక్షణ జ్ఞానము నాకు దయచేయి ప్రభు. అదే అడుగుదాం ప్రభును. ఆ వెలిగింపు